ఎవరికి? మీ జూనియర్స్కి. రైట్. ఓకే. సో అలా జరగకుండా ఉండాలంటే జాగ్రత్తగా కష్టపడి చదవండి. చదవటం వేరే, ల్యాబ్ చేయటం వేరే. ల్యాబ్ చేయటం ఉదయం 9 గంటల నుంచి నైట్ 9 గంటల దాకా చేస్తే విసుగు రాదు, చిరాకు రాదు. ఎందుకంటే చాటింగ్, వాట్సాప్, ఫోన్లో అవో ఏవో సాంగ్స్ వింటా నీట్గా చేసుకోవచ్చు ల్యాప్టాప్ చేసుకొని. కానీ చదవడం అనేది ఏంటంటే, మీరు చదువుతూ ఉంటే అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ ఇన్సర్టింగ్ ద డేటా ఇంటూ యువర్ బ్రెయిన్. నీ బ్రెయిన్లోకి డేటాని ఇన్సర్ట్ చేస్తున్నట్టు అర్థం చదవటం అంటే. చదువు 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 అని ఎందుకు అంటున్నావు అంటే, చదివితే ఏమర్థం అవుద్ది అంటే, నీ ఏదైతే హార్డ్ కాపీ ఉందో నీ దగ్గర, నీ చేతిలో, ఆ బుక్ మొత్తం చదవటం వల్ల 1 2 3 4 టైమ్స్ చదవటం వల్ల ద బుక్ ఈజ్ ఇన్సర్టింగ్ ఇంటూ యువర్ మైండ్. నీ మైండ్లోకి ఎక్కిద్ది. దట్ మీన్స్ వాట్? దిస్ హార్డ్ కాపీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ సాఫ్ట్ కాపీ దట్ విల్ బి అప్డేటెడ్ ఇంటూ యువర్ బ్రెయిన్ డైరెక్ట్గా. నీ బ్రెయిన్లో సాఫ్ట్ కాపీ ఉంటుంది అంతే. ఎస్. ఎప్పుడైతే సాఫ్ట్ కాపీ పెట్టుకొని నీ బ్రెయిన్ సిద్ధంగా ఉందో, నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే తడబడకుండా, ఎస్, ఇబ్బంది పడకుండా వెంటనే నీ బ్రెయిన్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగే శక్తి వస్తుంది అనమాట. అట్లా కాకుండా హార్డ్ కాపీలు ఒక ఎన్నో స్టోర్ చేసుకుని అలా 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 పెట్టేసుకొని స్ట్రైట్గా ఉంటే, నీ బ్రెయిన్ హార్డ్ కాపీ నుంచి సెర్చ్ చేసుకొని ఎస్ ఆన్సర్ చేయడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అందుకోసం నేనేం చేస్తానంటే, రీడింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్టింగ్ హార్డ్ కాపీ ఇంటూ సాఫ్ట్ కాపీ దట్ విల్ బి డైరెక్ట్లీ అప్డేటెడ్ ఇన్సైడ్ యువర్ మైండ్, so that you can able to provide, you can able to give a proper answer to the interviewer. Then only you will be selected in an interview. This is a very very important process, but they don't know anything about all these things inside IT working people. Yes, why? Because వాళ్ళు ఒకే యాంగిల్లో చూస్తూ ఉంటారు, కానీ ట్రైనర్ అనేవాడు 10 యాంగిల్స్లో చూస్తాడనమాట. సో కాబట్టి ఈ ట్రైనర్ చెప్పిన మాట వినకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. గుడ్. సరే సార్, ఓకే. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా మనకి సింపుల్గా చెప్పాలంటే పార్టిషన్స్ వరకు మీకు తెలుసు. సో డిస్క్ ఉంది, డిస్క్ని పార్టిషన్ చేయొచ్చు. మనం ఆ డిస్క్ పేరు ఏంది జనరల్గా అంటే XVDA, డిస్క్ పేరు XVDB ఇట్లా. సో ఎప్పుడైతే ఈ XVDA డిస్కులు మనం యాడ్ చేసామో వెంటనే మనం పార్టిషన్ చేయాలనుకుంటాం. సో పార్టిషన్ చేయాలనుకున్నప్పుడు మనం MBR GPT మెథడ్ ఉపయోగిస్తాం, పార్టిషన్ చేస్తాం. సో ఈ పార్టిషన్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 2. సో పార్టిషన్ నెంబర్ 1, పార్టిషన్ నెంబర్ 2. దట్ మీన్స్ వాట్? XVDB1, XVDB2 ఇట్లా మొదలవుతుంది. సో ఇప్పుడు అసలు స్టోరీ చెప్పాలి. మీరు అసలు స్టోరీ ఏం చెప్పాలంటే, ఈచ్ పార్టిషన్స్ రిక్వైర్ ఎ ఫైల్ సిస్టమ్. ఈచ్ పార్టిషన్ రిక్వైర్డ్ ఎ ఫైల్ సిస్టమ్. ఎస్ ఎస్ సార్, టైప్ చేయండి సార్. ఓకే ఓకే. ఎస్, ఓకే, గుడ్. సో చూడండి, యాక్చువల్గా ఈచ్ పార్టిషన్, ఈచ్ చెప్పలేకపోతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తాను. ఈచ్ పార్టిషన్ రిక్వైర్స్ ఎ ఫైల్ సిస్టమ్. a file system. Yes, yes. So generally each partition required a file system. Why? To store the data, and to store the data, that means what? Insert the data. That means what? Writing the data or write the data. ఇట్లా మనం మాట్లాడతారు. స్టోరు, ఇన్సర్ట్, రైట్ ఇట్లా. ఓకే. తర్వాత ఏంది? రీడ్ ద డేటా. సో దేనికోసం? మళ్ళీ అప్డేట్ ద డేటా. ఎస్, సింపుల్గా అంటే ఇవన్నీ జరగాలంటే మనం ఫస్ట్ పార్టిషన్స్కి ఫైల్ సిస్టమ్ కావాలి. దాట్స్ వై వీ నీడ్ టు అటాచ్ ఎ ఫైల్ సిస్టమ్ టు ద డిస్క్. ఏది జరగాలన్నా సరే, ఏ ఆపరేషన్స్, ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ ద పార్టిషన్స్, వాట్ ఈస్ దిస్? ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ any operations on the partition, a particular partition, yes friends, it requires a file system. ante ila raskondi. So itlaga it requires a file system.
సో మనకి ఇట్లా ఫైల్ సిస్టమ్ రావాలి తప్పకుండా. సో దాట్స్ వై we have to attach a file system to the partitions. So we must attach a file system to the partition, or you can say disk, whatever it is. సో ఇది యాక్చువల్గా పార్టిషన్ అనేది ఈ విధంగా ఉంది యాక్చువల్గా. సార్ వితౌట్ ఫైల్ సిస్టమ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు write, read, update? Yes or no? Yes, friends. Is it possible or not? No, it No, is. sir. So without file system, can you perform any operations on the partition or a disk? Yes, question. No. Answer ఏంటి? No, it is not possible. So we must attach a file system to the disk. ఇది ఆన్సర్ చెప్పాలి. ఓకే, సరే. ఇంకా ఆ తర్వాత మౌంటింగ్ ఫోల్డర్ కాదు యాక్చువల్గా. మౌంటింగ్ ఫోల్డర్ కాదు, అటాచింగ్ అంటే ఏది స్టోర్ చేసుకోవాలని చెప్తున్నాను, ఇన్సర్ట్ చేయాలని చెప్తున్నాను, రీడ్ చేయాలని చెప్తున్నాను, అప్డేట్ చేయాలని చెప్తున్నాను, డిలీట్ చేయాలని చెప్తున్నాను. ఎస్, డిలీట్ చేయాలని చెప్తున్నాను. బట్ ఎలా డిలీట్ చేయాలి? అదేమో హార్డ్ డిస్క్ అంటే హార్డ్వేర్ని మన పాకెట్లో నుంచి తీసి హార్డ్వేర్ లాగా కనపడుద్ది. లేదా ల్యాప్టాప్ నుంచి బయటకు తీస్తే హార్డ్వేర్ లాగా కనపడుద్ది. లేదా సమాదర్ ఏదైనా సరే హార్డ్వేర్ అంటే హార్డ్వేరే. బట్ యాక్చువల్గా ఆ హార్డ్వేర్లు పూర్తి స్థాయిలో మనం ఉపయోగించాలంటే దానికి ఒక ఫోల్డర్ కావాలి. అంటే అర్థమైంది, ఆ హార్డ్ డిస్క్లో ఏదైనా సరే డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, రీడ్ చేయాలన్నా దానికి మధ్యలో ఒక మీడియేటర్ కావాలి, మధ్యలో ఒక యాక్సెస్ పాయింట్ కావాలంటున్నా. యాక్సెస్ పాయింట్ అంటారు దాన్ని. సో యాక్సెస్ పాయింట్, దాన్ని ఇంకో భాషలో ఏమంటామంటే మౌంట్ పాయింట్ అంటాం. మౌంట్ పాయింట్ అన్నా, యాక్సెస్ పాయింట్ అన్నా, దాన్ని ఇంకో భాషలో ఏమంటామంటే ఫోల్డర్. అది యాక్చువల్గా అంటే మీరు ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ ద డిస్క్, ఇట్ రిక్వైర్స్ ఎ ఫైల్ సిస్టమ్ and also it requires a folder also. Yes, otherwise we cannot able to touch the disk. ఎందుకంటే యాక్సెస్ పాయింట్ అనేది కావాలి డిస్క్ కి. మనకి మధ్యలో ఈ యాక్సెస్ పాయింట్ నే మౌంట్ పాయింట్ అంటాం, దీన్నే మనం ఫోల్డర్ అంటాం. ఎస్, ఈ ఫోల్డర్ ను మనం క్రియేషన్ చేసి ఆ డిస్క్ కి అటాచ్ చేయాలా. ఎస్, దట్ మీన్స్ వాట్, వీ హ్యావ్ టు క్రియేట్ ఏ ఫోల్డర్. we have to create a folder. ఓకే, మనం ఫోల్డర్ ని క్రియేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, afterwards we have to attach this folder to the disk or partition. We have to attach this folder to the disk or partition. Yes friends, partition, this process PROCE, this process is called, చెప్పండి ఏంటది? మౌంటింగ్. అంతేగాని మౌంటింగ్ ఫోల్డర్ కాదు. మౌంటింగ్ అంటే ఇది యాక్చువల్గా, దట్ ఈస్ వాట్ మౌంట్ పాయింట్ ఆర్ యాక్సెస్ పాయింట్ ఆర్ ఫోల్డర్ అని చెప్పాలి. ఓకే, యాక్సెస్ పాయింట్, మౌంట్ పాయింట్, ఫోల్డర్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యాక్సెస్ పాయింట్? సరే, నేను ఒకళ్ళని క్వశ్చన్ అడుగుతాను, చూద్దాం వాళ్ళ టాలెంట్ ఏందో చెప్తాం ఒకసారి. యాక్చువల్గా ఈ క్వశ్చన్, బాబు వినయ్ కుమార్ లైన్లో ఉన్నామా? ఎన్ వినయ్ కుమార్ పేరైతే కనిపిస్తుంది. ఓకే, ఎన్ వినయ్ కుమార్ లైన్లో ఉన్నావా? రేడియో మిర్చి కాదు కదా? అవును సార్, నేను అలాంటివాడినే సార్. అలాంటివాడి కాకపోతే ఆన్సర్ చెప్పాలి, అదర్వైజ్ ఐ విల్ ట్రీట్ యాజ్ ఎ రేడియో మిర్చి స్టూడెంట్. ఎస్, చెప్పాలి ఆన్సర్. డ్రైవింగ్ లో ఉన్నావా, బండి మీద ఉన్నావా, రేడియో మిర్చి వింటున్నావా, ఏం చేస్తున్నావు అమ్మా? ప్రజెంట్, బట్ డిస్ప్లేయింగ్ ద నేమ్, బట్ యు ఆర్ అనేబుల్ టు స్పీక్ సంథింగ్. వై, వాట్ హ్యాపెన్? లేదు, విషయం లేదు, అయిపోయింది, అవుట్. ఓకే, ఎస్ శివప్రసాద్, ఆర్ యూ ఏబుల్ టు లిజన్? ఎస్ శివప్రసాద్, కెన్ యూ? Sir, yes, sir, yes. శివప్రసాద్, ఓకే. శివప్రసాద్,
ఓకే. సార్ యాక్చువల్‌గా నా క్వెషన్ ఏంటంటే శివప్రసాద్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యాక్సెస్ పాయింట్? నా క్వెషన్ అది. యాక్చువల్గా ప్రీవియస్ క్లాస్ నేను జాయిన్ అవ్వలేదు సార్. చాలా డేంజర్ అయితే. సరే, ఓకే. సరే, సరే, ఓకే. సరే, పాపారావు చెప్పమంటే అసలు దూకేస్తాడు. కానీ పాపారావుని కదిలించకూడదు, ఎందుకంటే పాపారావుని కదిలిస్తే బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ వినపడుతున్నాయి, అది ప్రాబ్లం. పాపారావు. సరే, రాజేంద్రను తీసుకుందాం. ఎస్ రాజేంద్ర. రాజేంద్ర. ఎస్. Yes, sir. It will be useful to create files. Without folder, we cannot create and files in the directory. ఓహో, అట్లా వచ్చావా? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పేది రఘు మాత్రమే. ఎస్, ఆయనే చెప్తాడు. రఘు, ఎస్, గో హెడ్. రఘు, వాట్ ఈస్ ద Yes, యూజ్ sir. పాయింట్? Yeah, without access point, we cannot access the files, we cannot view the files, we cannot create the files, we cannot Yes. do anything. Anything inside a disk, inside a partition. Yes, without access point, it is not possible to store any data. It is not update. It is not possible to update any data. Yes, with the help of this access point. Yes, if the with the help of this access point, చెప్పండి, with the help of this access point. Yes, చెప్పాలా. With the help of this access point, I can able to store any kind of data inside a disk. డిస్క్ లోపలికి ఏదైనా సరే ఒక డేటాని యాడ్ చేయొచ్చు, ఫస్ట్ పాయింట్. తర్వాత ఏం చేయొచ్చు మళ్ళీ? ఐ కెన్ స్టోర్ అంటే ఏంది? రైట్ సమ్ డేటా ఇంటూ డిస్క్. ఓకే, త్రూ యాక్సెస్ పాయింట్. అది నేను చెప్పేది. విత్ ద హెల్ప్ ఆఫ్ అంటున్నాం అంటే ఏంది? త్రూ యాక్సెస్ పాయింట్ ద్వారాగా, అంటే ఈ యాక్సెస్ పాయింట్ ద్వారాగా, ఈ మౌంట్ ఫోల్డర్ ద్వారాగా మనం కొంత డేటాని డిస్క్ లోకి రాయొచ్చు. తర్వాత ఏం చేయొచ్చు ఫ్రెండ్స్? అప్డేట్ ద డేటా, అంతేనా? ఇన్సైడ్ డిస్క్ లో ఉన్న డేటాని అప్డేట్ చేయొచ్చు. తర్వాత ఏం చేయొచ్చు? డిలీట్ ద డేటా. ఎక్సలెంట్, డిలీట్ ద డేటా ఇన్సైడ్ అ డిస్క్. ఓకే, నెక్స్ట్ Modify the data. Read data. రీడ్ డేటా. ఎస్, రీడ్ ద డేటా ఇన్సైడ్ అ డిస్క్. డిస్క్ లోపల ఉన్న డేటాను రీడ్ చేయొచ్చు. తర్వాత ఇంకేం? Modify the data. అపెండ్ ద డేటా ఇన్సైడ్ అ డిస్క్. అపెండ్ అంటే ఏంది? ఉన్న డేటాకి మరి కొంత యాడ్ చేయటం. ఎస్, చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంది? ఇక modify the data. మాడిఫై అంటే ఇక అప్డేట్ రెండు ఒకటే. సరే, మాడిఫై. ఎస్, మాడిఫై ద డేటా ఇన్సైడ్ డిస్క్. ఎస్, ఎక్సలెంట్. జస్ట్ అంటే ఈ యాక్సెస్ పాయింట్ ద్వారాగా ఇవన్నీ జరుగుతాయి. కానీ యాక్సెస్ పాయింట్ ద్వారాగా జరగాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ డిస్క్ కి ఖచ్చితంగా ఇదిగో ఒక ఫైల్ సిస్టమ్ అటాచ్ చేసి ఉండాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎంటర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఇన్సైడ్ ద డిస్క్. డిస్క్ లోపలికి ఎలాంటి కైండ్ ఆఫ్ డేటాని నువ్వు రాయలేవు, నువ్వు మాడిఫై చేయలేవు, అసలు ఏం చేయలేవు, రీడ్ కూడా చేయలేవు. ఎందుకు అని అంటే అది లైనెక్స్ ఏం చేస్తుందంటే ప్రతి విషయాన్ని సూటిగా స్పష్టంగా లైనెక్సే స్వీకరించి లైనెక్స్ ఇదంతా చేస్తూ ఉంటుంది. కాబట్టి లైనెక్స్కి ఏం కావాలంటే మనతో మాట్లాడటం తెలియదు లైనెక్స్కి. అందుకోసం ఫైల్ సిస్టమ్ని మధ్యలో పెట్టేసింది. ఈ ఫైల్ సిస్టమ్ ద్వారాగా ప్రతి విషయాన్ని మనకి లైనెక్స్కి మధ్యలో మీడియేటర్ అనుకోండి ఫైల్ సిస్టమ్. వితౌట్ దిస్ ఫైల్ సిస్టమ్ మనకి డిస్క్కి సంబంధాలు లేవు. అయితే ఈ డిస్క్కి మనకి సంబంధాలు ఏర్పడిన తర్వాత కానీ ఆ డిస్క్తో నేరుగా మాట్లాడాలంటే మనకి చేత కదా. అందుకోసం లైనెక్స్ మళ్ళీ ఏం చెప్పింది? బాబు, డిస్క్తో నువ్వు నేరుగా మాట్లాడాలంటే ఇదిగో ఒక యాక్సెస్ పాయింట్ తయారు చేసుకో, ఒక మౌంట్ పాయింట్ తయారు చేసుకో. దాన్నే నీ భాషలో ఫోల్డర్ అంటాం, దాన్నే ఇంకో భాషలో డైరెక్టరీ అని పిలుస్తాం. ఎస్, ఇంతే. యాక్సెస్ పాయింట్, మౌంట్ పాయింట్, ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ, ఇది యాక్చువల్గా. సో అందుకోసం నేను చెప్పాను, వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ఫోల్డర్, వీ హ్యావ్ టు అటాచ్ దిస్ ఫోల్డర్ టు ద డిస్క్ ఆర్ పార్టిషన్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ మౌంటింగ్. సో మౌంటింగ్ అంటే ఏంది తెలుసా? అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్ ఈస్ కాల్డ్ మౌంటింగ్. అంతే, అటాచింగ్. నేను చాలా రోజుల నుంచి చెప్తాను, అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్ ఈస్ కాల్డ్ mounting. It is simple answer. Yes, simple answer. Attaching a folder to the disk is called mounting. Ante simple answer. Yes. అంటే ఇది చక్కగా మీరు వినండి, జాగ్రత్తగా
చాలా శ్రద్ధగా విని నేర్చుకొని ఇవన్నీ చేయగలిగితేనే మిత్రులారా మీరు ఐటీలో జాబ్ కొట్టొచ్చు, ఐటీలో సర్వే అవ్వచ్చు. అదర్వైజ్ కొంచెం ఇబ్బంది పడతారు. సరే సార్, ఇప్పుడు మౌంటింగ్ గురించి, ఫైల్ సిస్టమ్ గురించి మనం ఆల్రెడీ చేసాం. ఆల్రెడీ హ్యాండ్స్ ఆన్ కూడా అయిపోయినా కూడా మళ్ళీ మీరు చెప్తున్నారు ఎందుకు సార్? ఎందుకంటే యు ఆర్ అనేబుల్ టు స్పీక్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంటర్వ్యూవర్. ఏం సెలెక్ట్ చేస్తారు వాళ్ళు మిమ్మల్ని? ఎస్, పాసిబుల్ కాదు. మౌంటింగ్ అంటే ఏంది? మౌంటింగ్ ఫైల్ సిస్టమ్ అంటే ఎందుకు ఫైల్ సిస్టమ్ అనేది చెప్పగలగాలి. ఎస్ అయ్యా బాబు, ఇదిగో ఫైల్ సిస్టమ్ లేకపోతే ఇలాంటి పని జరగదు. ఇలాగా మనకి అసలు పూర్తి స్థాయిలో మనం డిస్క్ తోటి ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయలేము. మౌంటింగ్ పాయింట్ సహాయం లేకపోతే అసలు ఆ డిస్క్ లోకి ఎలాంటి డేటాని మనం ఇన్సర్ట్ చేయలేము. డిస్క్ లో ఉన్న డేటాని చూడలేము. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ఇఫ్ యు ఆర్ able to see the data, you must have a folder. You must have a folder. That means what? Your disk must have a folder అని అర్థం. Your disk must have a folder. తప్పకుండా డిస్క్ కి ఆ ఫోల్డర్ కలిగి ఉండాలి అని అర్థం. సరే సార్, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇది కాదు మనం ఈరోజు డిస్కషన్. మరి ఏం సార్? ఇది కాదు యాక్చువల్గా, అసలు డిస్కషన్ వేరే ఉంది. అసలు డిస్కషన్ ఏందయ్యా అంటే మనం అసలు డిస్కషన్ నేను చెప్పడానికి ట్రై చేస్తా. గుడ్ ఫ్రెండ్స్, ఓకే. సో సార్ ఇది మాకు పంపించండి సార్, కొంచెం మేమేదో రాసుకుంటాం. బాబు ఫోటోలు మాత్రం తీసుకోకండి, టైం వేస్ట్ అయింది. పక్కా టైం వేస్ట్. ఫోటోలు తీసుకున్న వాళ్ళకి మొత్తం జీవితమే వేస్ట్ అయింది. నేను చెప్తాను మళ్ళీ, రాసుకోగలిగితే చాలు, లేదా నేను ఇస్తాను దీన్ని, అప్పుడు నోట్స్ రాసుకో. ఫోటోలు తీసామంటే ఫోటోలోనే ఉంటాయి. ఎస్, మీ మొబైల్లోనే ఉంటాయి అవి. ఎస్, ఓకే. సరే, ఇప్పుడు యాక్చువల్గా సార్ ఏం చెప్తారు సార్? ఏం లేదు, సింపుల్, వెరీ వెరీ సింపుల్. సో మనకి యాక్చువల్గా ఇది లైనెక్స్ మిషన్. ఎస్, ఈ లైనెక్స్ మిషన్లో జనరల్గా మనం ఒక డిస్క్ని అటాచ్ చేస్తాం. డిస్క్, ఓకే. ఆ డిస్క్ని కూడా మనం పార్టిషన్ చేసాం అనుకోండి. పార్టిషన్, ఎస్, అది 2 పార్టిషన్ చేసేసాం, అయిపోయింది. పార్టిషన్ చేసిన తర్వాత మనం ఈ డిస్క్లో డేటాని యాడ్ చేసాం. డేటా మొత్తం డిస్క్లో యాడ్ అయిపోయింది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి? వాడేం చెప్పాడు? బాబు ఇది లైనెక్స్ సర్వర్ 1 అమ్మా, లైనెక్స్ సర్వర్ 2 తీసుకొని బ్యాకప్ సర్వర్ కింద పెట్టేసుకొని నువ్వు ఈ సర్వర్లకి ఎస్ ఇదిగో ఇక్కడున్న డేటాని అటాచ్మెంట్ చేయి అన్నాడు. అంతే, నాకేం చెప్పాలా? క్లయింట్కి ఏం తెలియదు. ద క్లయింట్ డజంట్ నో ఎనీథింగ్ బాస్. ద సాఫ్ట్వేర్ కంపెనీ డజంట్ నో ఎనీథింగ్, నథింగ్. బట్ తెలిసిన వాళ్ళు ఎవరు? మనమే. ఎస్ అంటే ఇప్పుడు ఏం చేయాలా? వాడు ఏంది రిక్వైర్మెంట్ చెప్తాడు అంతే. బాస్ నాకేం చేస్తావో తెలియదు, ఈ డేటా మొత్తం ఏదైతే ఇదిగో లైనెక్స్ సర్వర్ 1లో ఉన్న డేటా ఉందో ఆ డేటా మొత్తం ఇదిగో ఇలా ఈ సర్వర్లోకి రావాలి, అది బ్యాకప్ తీసుకో అన్నాడు. సో దానికి మనం ఏం చేయాలంటే వెంటనే మనం తెలివిగా ఆలోచిస్తే ఓకే, లేకపోతే ఏమైంది? అదేం సార్ ఈ డిస్క్ తీసేసి దీనికి పెట్టద్దు. బాబు అట్లా కాదమ్మా, డిస్క్ ఇక్కడ ఉండాలి, డేటా ఇక్కడ ఉండాలి, మళ్ళీ అగైన్ అదే డేటా ఇక్కడ మెయింటైన్ చేయాలి, బ్యాకప్ అంటున్నాడు వాడు. గుడ్. దానికోసం మనం ఏం చేస్తాం? సింపుల్ గా దీన్ని బ్యాకప్ తీసుకోవడానికి AWS వాడు ఒక కాన్సెప్ట్ మనకి ఇచ్చాడు. ఏం లేదు, దాని పేరే స్నాప్ షాట్. అంటే ఈ డేటా మొత్తాన్ని స్నాప్ షాట్ రూపంలో చేసుకో అన్నాడు. ఎవరు? AWS. స్నాప్ షాట్ రూపంలో తయారు చేసుకొని తర్వాత అప్పుడు ఆ స్నాప్ షాట్ రూపంలో ఉన్న ఈ డేటాని ఒక వాల్యూమ్ గా మళ్ళీ తయారు చేసుకో. అంటే స్నాప్ షాట్ నుంచి మళ్ళీ డిస్క్ని తయారు చేయి అన్నాడు. డిస్క్ అంటే ఏంది? వాల్యూమ్ తయారు చేయి. ఓకే సార్, స్నాప్ షాట్ నుంచి డిస్క్ని తయారు చేయొచ్చా? ఎక్సలెంట్గా చేయొచ్చు. స్నాప్ షాట్ నుంచి డిస్క్ని తయారు చేసుకొని ఓకే ఆ డిస్క్ని ఎస్ ఇప్పుడు ఇక్కడికి అటాచ్ చేసేసుకో డైరెక్ట్గా. అప్పుడు ఏమొచ్చింది? ఇక్కడున్న డేటా స్ట్రైట్ అవే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడున్న డేటా స్ట్రైట్గా ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ 2 స్టెప్లు మీరు తెలుసుకోవాలి మిత్రులారా. ఏంటిది 2 స్టెప్లు? అంటే ఈ డేటా నుంచి స్నాప్ షాట్ తీసుకోవడం ఒక స్టెప్ అయితే, ఆ డేటా స్నాప్ షాట్ తీసిన తర్వాత ఇదిగో ఇక్కడ ఈ స్నాప్ షాట్ నుంచి డిస్క్ చేయటం రెండో స్టెప్. అంటే స్నాప్ షాట్ నుంచి డిస్క్ తయారు చేస్తాం, స్నాప్ షాట్ నుంచి వాల్యూమ్ తయారు చేస్తాం. ఇక నీకు తెలుసు వాల్యూమ్ని ఈ సర్వర్కి అటాచ్ చేయడం నీకు తెలుసు కదా, ఆ స్టెప్ అవసరంలా. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది 2 స్టెప్లే. ఒకటి ఈ డేటాని స్నాప్ షాట్గా తయారు చేసుకోవడం, ఆ తర్వాత ఈ స్నాప్ షాట్ నుంచి డిస్క్ని తయారు చేయడం, వాల్యూమ్ని తయారు చేయడం. ఎస్, ఈ వాల్యూమ్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయడం, అటాచ్మెంట్. ఎస్ అటాచ్మెంట్. ఇక్కడ అటాచ్మెంట్ చేసేసామనుకో అప్పుడు ఎంత? 3వ స్టెప్ అనుకోండి మీరు. బట్ 3వ స్టెప్ మీకు చాలా బాగా వచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ హ్యాండ్స్ అని కూడా చేసేసాం దాని మీద. 3వ స్టెప్ ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఓకే ఫైన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక దీన్నే మనం ఈ భాషనే మనం ఏమంటామంటే
బ్యాకప్ అండ్ రిస్టోర్. బ్యాకప్ అండ్ రిస్టోర్. ఎస్, బ్యాకప్ అండ్ రిస్టోర్. ఒక పర్సన్ ఇదే పనిగా దీని మీదే పని చేస్తారు. ఓకే, అదే పర్సన్ నువ్వు అయి ఉండొచ్చు కంపెనీలో. ఎస్, నువ్వు జాయిన్ అయితే, ఎస్ నువ్వు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీ అయితే, ఎస్ ఇదే సినారియో చెప్పేసి నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. వాట్ వాజ్ అవర్ రీసెంట్ సినారియో అంటే ఇదే చెప్పు. ఎస్ ఎస్ ఇలా చేశాను, ఇలా జరిగింది, ఇలా ఇలా చేయగలిగాను, ఇలా నాకు ఇచ్చిన టాస్క్ ఇదే అని చెప్పు, అంతే. ఎస్, సరే సార్, ఇప్పుడు మనం ఇది మొత్తం హ్యాండ్స్ ఆన్ చేయడానికి ట్రై చేద్దాం సార్. సో జనరల్గా మళ్ళీ నేను చెప్పాను, ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు జనరల్గా మనం ఒక సర్వర్ తయారు చేసిన వెంటనే, ఎస్ ఫ్రెండ్స్, మనం ఒక సర్వర్ తయారు చేసిన వెంటనే, ఇది సర్వర్ అనుకోండి, తయారు చేసిన వెంటనే మనకు ఒక డిస్క్ వస్తుందా లేదా? వస్తుందా లేదా? అది 8 Yes. GB వస్తుంది డైరెక్ట్గా. సో ఈ 8 GB డిస్క్ని మనం ఏమంటాం ఫ్రెండ్స్? డిస్క్ అంటాం ఒక భాషలో, ఇంకో భాషలో ఏమంటాం? వాల్యూమ్ అంటాం ఇంకో భాషలో రూట్ వాల్యూమ్ అంటాం, ఇంకో భాషలో మనం ఏమంటాం? ప్రైమరీ వాల్యూమ్. ఎస్. సో ఇప్పుడు యాక్చువల్గా మరొక వాల్యూమ్ని మనం ఒక సైడ్లో AWS లోనే ఒక వాల్యూమ్ తయారు చేసి, అంటే 4 GB వాల్యూమ్ని, ఆ 4 GB వాల్యూమ్ని ఇలా 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 డిస్క్కి అటాచ్ చేయొచ్చు. ఎస్, దిస్ ఇస్ వాట్ డిస్క్కి అటాచ్ చేసిన 4 GB వాల్యూమ్. సో ఇప్పుడు ఈ వాల్యూమ్ను మనం ఏమని పిలుస్తాం ఫ్రెండ్స్? డేటా volume. వాల్యూమ్. ఎస్, ఆర్ యూ కెన్ ఆల్సో సే secondary volume. సెకండరీ వాల్యూమ్. ఎస్ ఎస్, ఇట్లా ఇది ఈ టెర్మినాలజీ మనకు గుర్తుండాల. సో ద డేటా వాల్యూమ్ ఆర్ సెకండరీ వాల్యూమ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఓన్లీ డేటా స్టోరేజ్ పర్పస్, ఓన్లీ డేటా స్టోరేజ్ పర్పస్. ఏం సార్, ఇది 8 GB డేటా ఉంది కదా, దాంట్లో డేటా రాయలేమైంది? ఎస్, యూ కెన్ స్టోర్ ద డేటా ఆల్సో, బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. అంటే మన బిజినెస్ అప్లికేషన్స్ అవ్వచ్చు, మన ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, మన టూల్స్ టెక్నాలజీస్ అవ్వచ్చు, అన్ని కూడా మనం ఈ డిస్క్లో స్టోర్ చేసి పడేస్తాం. బట్ ఈ డిస్క్ మాత్రం డేటాకే, కాబట్టి డేటా వాల్యూమ్స్. సో ఎస్ ఫ్రెండ్స్, మనం జనరల్గా చెప్పాలంటే ఒక సర్వర్కి ఎన్ని డిస్క్లు అటాచ్ చేయొచ్చు అంటారు మనం? 12, sir. నో ప్రాబ్లం. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్టోరీ అంతా మనం చేసి ఇక్కడ మళ్ళీ పార్టిషన్ చేసేసి, ఆ పార్టిషన్ చేసిన దాంట్లో డేటాని ఇన్సర్ట్ చేసి, మనమే మొత్తం డేటా ఇన్సర్ట్ చేసేసి, మళ్ళీ ఆ డేటాని ఇదిగో ఈ మోడల్లో స్నాప్షాట్ తీసుకొని, స్నాప్షాట్ని డిస్క్ తయారు చేసి, డిస్క్ నుంచి మళ్ళీ ఇదిగో ఈ సర్వర్కి అటాచ్ చేసి, ఆ అటాచ్ చేసిన తర్వాత అప్పుడు అసలు ఆ సర్వర్లోకి డేటా వచ్చిందో లేదో మళ్ళీ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి. ఓకే ఓకే, అర్థమైంది సార్. అంటే ఇది సర్వర్ నెంబర్ 2 కదా. యూ మస్ట్ లాగ్ ఇన్ టు ది సర్వర్ అండ్ యూ మస్ట్ వెరిఫై వెదర్ ద డేటా ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. మళ్ళీ చెక్ చేసుకోవాలా, అప్పుడు నీ డ్యూటీ అయిపోయింది. ఇక అంతే, కన్ఫర్మ్ లాగౌట్ అయిపోయింది నీ డ్యూటీ, అట్లా అనమాట. సో ఇప్పుడు అదంతా మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఎస్, ఇప్పుడు దీనికోసం మనం స్టెప్స్ ఏంటి ఫ్రెండ్స్? మీరు ఎవరైనా స్టెప్స్ చెప్తారా? స్టెప్స్ ఏం చెప్తారా? బ్యాకప్ అండ్ రీస్టోర్ Yes, sir. కోసం స్టెప్స్ ఏం చెప్తారు? బ్యాకప్ అండ్ రీస్టోర్ స్టెప్స్ ప్లీజ్. Create a server. స్టెప్స్ ఏంది? ఫస్ట్ పాయింట్. సో స్టెప్ 1 ఏం చేయాలంటే లాగిన్ Log into AWS. ఎక్సలెంట్ ఆన్సర్. Create 2 new servers. క్రియేట్ ఏ సర్వర్. ఎస్, క్రియేట్ ఏ సర్వర్. స్టెప్ 3 క్రియేట్ ఏ వాల్యూమ్. ఎస్ ఎస్. స్టెప్ 4 ఏంటి ఫ్రెండ్స్? Attach volume. వాల్యూమ్ అటాచ్ చేస్తాం సార్ ఓకే. అటాచ్ వాల్యూమ్ టు ద సర్వర్. ఎక్సలెంట్ ఆన్సర్, గుడ్. నెక్స్ట్ స్టెప్ 5 ఏంటి ఫ్రెండ్స్? Create snapshot. అయ్యో సర్వర్ లో Create లాగిన్ అవుతుంది partition. సర్వర్ లో లాగిన్ అవుతుంది సార్. లాగిన్ టు ద సర్వర్ అండ్ చెక్ ద పార్టిషన్. ఐ మీన్ చెక్ ద డిస్క్ Create partition. యాడింగ్ ఆర్ నాట్. లాగిన్ సర్వర్. ఓకే ఓకే. స్టెప్ 6. వాల్యూమ్ యాడ్ అయిందో చెక్ చేసుకుంటాం సార్. స్టెప్ 6 లో మనకి చెక్ ద పార్టిషన్ కాదు, చెక్ ద డిస్క్, అంతేనా? డిస్క్ యూజింగ్ డిస్క్ వెదర్ ద డిస్క్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్ తెలియదు కదా. yes sir. After enter to display enter అవుతుంది. క్రియేట్ పార్టిషన్స్. Partition. ఎక్సలెంట్ ఆన్సర్. క్రియేట్ పార్టిషన్ అయిపోయింది. అగైన్ వన్ మోర్ టైమ్ స్టెప్ 8 లో కూడా ఏంది? చెక్ ద పార్టిషన్స్. వన్ మోర్ టైమ్ చెక్ ద పార్టిషన్స్. ఎస్. సో చెక్ ద పార్టిషన్స్ యూజింగ్ fdisk-l. ఇక్కడ కూడా చెక్ ద డిస్క్ యూజింగ్
using disk hyphen L. Okay. ఇక్కడ create a partitions using F disk. MBRS F disk. సరే ఓకే, ఇంతవరకు అయిపోయింది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది దిస్ ఇస్ వాట్ పార్ట్ 1. ఇది పార్ట్ 1 అంటే పార్ట్ 1. సో నెక్స్ట్ ఇక్కడ దాకా అయిపోయింది పార్ట్ 2. సో పార్ట్ 2 లో మనం ఏం చేసాం ఫ్రెండ్స్, డైరెక్ట్ గా చెప్పండి. పార్ట్ 2 లో మేక్ ఫైల్ సిస్టమ్స్. ఎస్. ఇప్పుడు మనం ఏం చేసాం, స్టెప్ 9 అది పార్ట్ 2 అంటే. స్టెప్ 9 లో మనం ఏం చేసామంటే యాక్చువల్ గా చెప్పాలంటే మనం అటాచ్ a file system to the partitions. Attach a file system to the partitions. Okay. Step 10 లో మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, ఫోల్డర్స్. ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. క్రియేటింగ్ ఫోల్డర్ స్టెప్ 11 మౌంట్ ఫోల్డర్. Attach folder to the Folders to the partition. attach folder Folder to the partition. to the partition. డిస్క్. Partition. or disk partition. Yes, excellent answer. సో తర్వాత స్టెప్ 12 లో ఏం చేస్తాం మనం వెంటనే, Mounting చేస్తాం. I have no. Actually, I mean, check చేసుకుంటాం సార్. I mean, check చేస్తాం. LSBL. Yes. create Just checking. create or just check the mount point and file systems. Mount point and file systems using DF-HT. I mean, human robots. using using LSBLK or DF-HT. or using DF-HT. space hyphen HT. H capital D. Capital. Excellent answer. Yes. Just check the mount points and file system. Attaching a folder to the partition is called mounting. Ante. Creating a folder using mkdir. Malli confuse avvakandi. Using MKDR. yes mkdir. Ante. Using mkdir command. Folder తయారు చేయడానికి మళ్ళీ వేరేది ఏం లేదు, అదే కమాండ్. ఎస్ గుడ్, ఎక్సలెంట్. సో ఇది తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఇదంతా చేసేసాం. చేసిన తర్వాత స్టెప్ 13 లో ఏం చేయాలి ఫ్రెండ్స్, డైరెక్ట్ గా క్రియేట్ ఇన్సైడ్ ది ఫైల్స్. Snapchat తీసుకుంటా సార్. డేటా ఇన్సైడ్ ఫోల్డర్స్. ఎస్. సో ఇక్కడ అటాచ్ క్రియేటింగ్ ఫోల్డర్ అనే దగ్గర మీకు గుర్తుగా ఏం చేస్తారంటే, ఇక్కడ క్రియేటింగ్ ఫోల్డర్ దగ్గర మీరు గుర్తుగా ఏం చేస్తారు తెలుసా, సింపుల్ గా క్రియేటింగ్ ఫోల్డర్ దగ్గర మీరు ఏం చేస్తారంటే, ఎస్ ఫ్రెండ్స్, mkdir తర్వాత / Depositor. సో mkdir / payments. ఎస్. ఇప్పుడు యాక్చువల్ గా అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్ అంటున్నాం కదా, అప్పుడు యాక్చువల్ గా ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే చెక్ ద డిస్క్, అటాచ్ వాల్యూమ్ టు ద సర్వర్ ఆర్ అటాచ్ వాల్యూమ్ ఆర్ డిస్క్ టు ద సర్వర్ and disk name is what friends? Disk name is xvdb. జనరల్ గా xvdb మీకు కనపడదు, కానీ SDB ఉంటుంది. ఎస్ కనిపిస్తుంది, కానీ తర్వాత మాత్రం xvdb. తర్వాత క్రియేట్ ఏ పార్టిషన్ అంటే మనం ఏం చేయాలా, సో జస్ట్ xvdb1 and xvdb2. Yes. And the full path is what friends? /dev. Path is yes /dev xvdb1 and yes /dev xvdb2 అంతే. ఇది యాక్చువల్ గా ఇవి డిస్కులు యాక్చువల్ గా మనకు పార్టిషన్స్ యాక్చువల్ గా. సో హియర్ రాసుకోండి మీరు కావాలంటే, హియర్ xvdb1 and xvdb2 both are partitions.
అయిపోయింది. ఎక్సలెంట్ ఆన్సర్. అది యాక్చువల్ గా. సో క్రియేట్ ఏ పార్టిషన్స్ అన్నందుకు మనం ఇది. ఓకే గుడ్. సో క్రియేట్ ఏ పార్టిషన్ అన్నందుకు ఇది ఎట్లా మనం చేయాలి. సరే సార్. ఓకే సార్, చెక్ ద పార్టిషన్ అనే దానికి అర్థమైపోయింది. ఓకే బాగుంది, ఎక్సలెంట్. నెక్స్ట్ ఏంది ఇది, అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద పార్టిషన్. ఎస్, దట్ ఈస్ వాట్ మౌంటింగ్. మరి అటాచింగ్ ఏ ఫైల్ సిస్టమ్ మాకు చెప్పలేదు కదా సార్, ఆల్రెడీ చెప్పాను. సో ఫైల్ సిస్టమ్ FS name is file system name XFS. So XFS is a file system, SYSTM file system, which is widely used file system in the Linux environment. అదే మీకు విండోస్ ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి అవి కనపడతాయి. ఏది NTFS, ఫ్యాట్లు అవి XFS. ఓకే సరే బాగానే ఉంది XFS. సో జస్ట్ అటాచ్ దిస్ ఫైల్ సిస్టమ్, ఎస్ జస్ట్ అటాచ్ దిస్ ఫైల్ సిస్టమ్ టు ద 2 partitions. ఓకే 2 partitions. ఎస్ ఫ్రెండ్స్, ఎలాగా చెప్తారా, ఆన్సర్ చెప్తారా? Yes, sir. MKFS FS -T ప్లస్ KFS -T XFS XFS sir. XFS ముందు ఫైల్ సిస్టమ్ ఎవరు సార్? XFS ఇక్కడ రాయాలి, అదర్వైజ్ దానికి తెలియదు. XFS రాసి DB1 రాసి అంతేనా? అంతే కదా. MKFS -T XFS DV XV DB2 అయిపోయింది. ఇది. సో ఇప్పుడు నీకు ఆల్రెడీ క్రియేటింగ్ ఫోల్డర్, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 డిపాజిట్స్, నెంబర్ 2 creating 2 folders అనుకోండి. creating 2 folders using mkdir command. yes, creating 2 folders using mkdir command. ఒకటి mkdir deposits, that's it. So attaching the folders to the partitions. ఇప్పుడు మీరు ఎలా చెప్పగలరు ఆన్సర్? అటాచ్ ఫోల్డర్ టు ద పార్టిషన్స్. మౌంట్ మౌంట్ రాసి /dev/xvdb1 db1 ఫోల్డర్ నేమ్ సార్. తర్వాత డిపాజిట్స్. ఎక్సలెంట్ ఆన్సర్. DPO. yes excellent. Okay, mount /dev xvdb2 DB2 payments. yes, payments. excellent answer, good. సో ఇప్పుడు స్టెప్ 12 లో మనకి ఏం జరిగింది? జస్ట్ చెక్ ద మౌంట్ పాయింట్స్ అండ్ ఫైల్ సిస్టమ్. సో మౌంట్ పాయింట్స్ అండ్ ఫైల్ సిస్టమ్. ఎస్, హియర్ రాసుకోండి. హియర్ అక్కడ మీకు తర్వాత 1 month తర్వాత కాదు, 1 year తర్వాత ఈ డాక్యుమెంట్ చూసినా నువ్వు ల్యాబ్ చేయగలగాలి. దట్ ఈస్ మై ఇంటెన్షన్. ఓకే సరే, హియర్ /deposits and /payments are called as ఏమని పిలుస్తారు? మౌంట్ పాయింట్స్ are also called as mount points or Access points or folder. excellent, or access points. Mount points or access access points. excellent. ఇది మీరు చెప్పగలగాల. మౌంట్ పాయింట్స్ ఆర్ యాక్సెస్ పాయింట్స్ అంటే డిపాజిట్స్ అండ్ పేమెంట్స్ ఫోల్డర్స్. ఇక్కడ ఫోల్డర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మౌంట్ పాయింట్స్, ఆర్ యూ కెన్ సే. ఇట్లా మీరు మాట్లాడాలి. కొంచెం డెప్త్ లో మీరు మాట్లాడగలిగితే అవతల వ్యక్తి ఈజీగా కన్విన్స్ అవుతాడు, అదర్వైజ్ కొంచెం ఇబ్బంది పడతాడు. అట్లా ఇంకేం లేదు. సరే సార్, ఇక్కడ సార్ ఇప్పుడు క్రియేట్ సమ్ డేటా ఇన్సైడ్ ఫోల్డర్స్ అంటే ఎట్లా సార్? ఏం లేదు, ఇట్లా touch /deposits /file flower brackets
ఫైల్ సార్ ఫైల్ డిపాజిట్ ఫైల్ 50. Touch payments, payment file, dot 50. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ ఏం రాస్తారు దాని ఎదురుగా? టచ్ డిపాజిట్స్ దాని ఎదురుగా ఏం రాస్తారు? 50 ఫైల్స్ విల్ బి క్రియేటెడ్, అంటే 50 ఫైల్స్ విల్ బి క్రియేటెడ్, అంతే. 50 ఫైల్స్ విల్ బి క్రియేటెడ్. ఎస్ పెంచలే, అర్థం అవుతుందా? 50 ఫైల్స్ విల్ బి క్రియేటెడ్ అంటే అర్థం ఏంది? 50 ఫైల్స్ క్రియేట్ అవ్వబడతాయి. ఎక్కడ విల్ బి క్రియేటెడ్? ఇన్సైడ్ Folders. ఫోల్డర్. అంతేనా? అంతేనా? ఇన్సైడ్ పార్టిషన్ కదా, అర్థమవుతుందా మీకు? ఎస్ సార్ జస్ట్ పార్టిషన్ లో ఉన్న డేటాని చూడటానికి ఉపయోగించే యాక్సెస్ పాయింట్ డిపాజిట్ ఫైల్ అనేది, ఇక్కడ డిపాజిట్ ఫోల్డర్ అనేది. సో వీఆర్ క్రియేటింగ్ ఆల్ ద డేటా ఇన్సైడ్ పార్టిషన్ డిస్కే, పార్టిషన్ లోనే. డిపాజిట్స్ అనేది ఒక ఫోల్డర్, ఆ ఫోల్డర్ ని యాక్సెస్ పాయింట్ గా ఉపయోగించుకున్నావు. ఇట్స్ లైక్ బ్రిడ్జ్ బిట్వీన్ నువ్వు అండ్ డెస్టినేషన్ కి. అట్లాగే ఫోల్డర్ కూడా ఆ డిస్క్ కి మనకి మధ్యలో ఉంటది. దీని ద్వారాగా మనం ట్రావెల్ చేస్తున్నాం ఎక్కడికి? డిస్క్ లోకి. అర్థమైందా ఎప్పుడైనా? సో 50 Yes, sir. విల్ బి క్రియేటెడ్ ఇన్సైడ్. ఆన్సర్ ఏంటి చెప్పండి ఇప్పుడు? పార్టిషన్ ఇన్సైడ్ డిస్క్, ఫోల్డర్. Discord partition. డిస్క్ పార్టిషన్, ఇన్సైడ్ డిస్క్ పార్టిషన్. ఎక్కడది డిస్క్ పార్టిషన్? XVDB1. DB1 అది చెప్పాలా, అది ఆన్సర్. ఇది చెప్పగలిగితే నీకు డిస్క్ మేనేజ్మెంట్ వచ్చినట్టే, అంతే. అది అర్థం కాలేదు, ఎవరికైతే అర్థం కాలేదో ఇంకా డిస్క్ మేనేజ్మెంట్ వాళ్ళు మర్చిపోయి నెక్స్ట్ చాప్టర్ కి ప్రశాంతంగా అటెండ్ అవటం మంచిది. అదర్వైజ్ నెక్స్ట్ ఇంకేం చేయలేము మనం. సరే ఇప్పుడు దీన్ని ఈ 50 ఫైల్స్, ఎస్ పెంచలే, ఆ లైన్ లో ఉన్నావా? 50 ఫైల్స్ విల్ బి, ఇక్కడ ఆన్సర్ చెప్పాలా? విల్ బి క్రియేటెడ్ ఇన్సైడ్, ఇక్కడ చెప్పండి, డిస్క్ పార్టిషన్ ఎక్కడ? XVDB2. XVDB2 సార్. అంతే సింపుల్ ఆన్సర్, DB2. అది ఎక్సలెంట్, సూపర్. ఏం లేదు ఇక్కడ, విషయం ఏం లేదు. నేను అంత జాగ్రత్తగా 10th క్లాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్ ని తీసుకొచ్చి నేను డెవాప్స్ నేర్పించి జాబ్ కొట్టిస్తా. అలాంటి టెక్నాలజీ, అంత నాలెడ్జ్ నా దగ్గర ఉంది, చేయగలను కూడా, ఆ టాలెంట్ కూడా ఉంది నా దగ్గర. సచ్ వే దట్ ఐ డిజైన్డ్ కోర్స్. ఎవరి కోసం కోర్స్ డిజైన్ నేను మార్చుకోను కూడా. ఎందుకంటే నాకు స్టూడెంట్ ఇంపార్టెంట్, స్టూడెంట్ కెరీర్ ఇంపార్టెంట్. భవిష్యత్తులో వాళ్ళు ఎదుర్కోబోయే కష్టాలు ఇప్పుడే ముందే నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఎలాగా మనం ట్రైనింగ్ ఇవ్వాలనేది మొత్తం సెట్ చేసి పెట్టేశాం. కాబట్టి ఎవరు కూడా కంగారు పడొద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, భయపడొద్దు. ముందు అయ్యో సార్ ఏంద్రా ఇన్ని చేసాడు, ఎట్లా చేయాలరా, వద్దు, అవసరంలే. మనసు పెట్టు, జాగ్రత్తగా విను, మొత్తం అర్థమవుతాయి ఎవరైనా సరే. సరే సార్, ఇప్పుడు ఇంతవరకు బ్యాకప్ అండ్ రీస్టోర్ అన్నారు. ఏది సార్ బ్యాకప్ రీస్టోర్? ఇంకా కాలేదే. ఎస్ అంటే కాదు, ఇంకా ఎప్పుడైంది సార్? ఇది ఇక్కడ ఏంది, ఇక్కడ యాడ్ ఆగిపోయాం మనం, పార్ట్ 2నే. ఓకే, ఇప్పుడు అసలు బ్యాకప్ అండ్ రీస్టోర్ వచ్చేసింది. బ్యాకప్ అండ్ రీస్టోర్ ఇప్పుడు వస్తుంది. ఎస్, ఇప్పుడు ఏంది ఫ్రెండ్స్ మనకి? పార్ట్ 3 క్రియేట్ స్నాప్షాట్. పార్ట్ 3. ఎస్, ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? పార్ట్ 3లో స్టెప్ ఎంత ఉందో చూసుకోండి ఫ్రెండ్స్. 13, ఇది 14, అంతేనా? ఇప్పుడు మనకి ఎంత స్టెప్ ఎంత ఫ్రెండ్స్? 14, స్టెప్ 14. ఎస్, ఇప్పుడు ఈ స్టెప్ లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి? ఎస్, ఫస్ట్ ఆ సర్వర్ నుంచి స్నాప్చాట్ ఒకటి తీసుకున్నాం సార్. సర్వర్ నుంచి కాదు మిత్రమా, ఎస్ సార్, స్నాప్చాట్ తీసుకుంటాం. క్రియేట్ స్నాప్చాట్, క్రియేటింగ్ స్నాప్షాట్ ఫ్రమ్ ద డిస్క్. అంటే డిస్క్, క్రియేటింగ్ స్నాప్షాట్ ఫ్రమ్ ద డిస్క్. ఎస్, ఓకే. సరే, అసలు క్రియేటింగ్ స్నాప్షాట్ ఫ్రమ్ ద డిస్క్ అంటున్నారు, ఎట్లా చేయాలి సార్? నేను చూపిస్తా ఇప్పుడే, ఇప్పుడే చూపిస్తా, ఈ రోజే కంప్లీట్ చేస్తాను, నో ప్రాబ్లం. సరే సార్, ఈ క్రియేటింగ్ డిస్క్ అంటున్నారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏమంటారు ఫ్రెండ్స్?
బ్యాకప్ అంతే, దీన్ని మనం బ్యాకప్ అంటాం అంతే సింపుల్ గా. మరి రీస్టోర్ పాయింట్ చెప్పారు కదా, అప్పుడు అదేంట్లా? సో అది పార్ట్ S4 పార్ట్ 4 లో ఇప్పుడు రీస్టోర్ అంటే పార్ట్ 4 లో స్టెప్ 15 ఫ్రెండ్స్. 15 లో అప్పుడు ఏం చేయాలా? సో Attach to the server too. క్రియేటింగ్ నో స్నాప్షాట్ స్నాప్చాట్ నుంచి వాల్యూమ్ క్రియేట్ చేస్తాం సార్ మళ్ళీ. క్రియేటింగ్ ఏ వాల్యూమ్ ఆర్ డిస్క్ ఫ్రమ్ Snapchat. స్నాప్చాట్ అది విషయం. క్రియేటింగ్ ఏ వాల్యూమ్ ఆర్ డిస్క్ ఫ్రమ్ ద స్నాప్షాట్. సో నెక్స్ట్ స్టెప్ 16 లో ఏమైంది? అది పార్ట్ 5 లో పెట్టేసుకో. 5 పార్ట్. 5వ పార్ట్ ఏం తెలుసా? ఎస్ స్టెప్స్ పార్ట్ 5 లో స్టెప్ 16 లో ఇప్పుడు మనం ఏం చేయాలా చెప్పండి? క్రియేట్ చేసిన వాల్యూమ్ ని attaching a volume to the attaching a volume to the Header server. attaching a volume or disk this to the సర్వర్ సర్వర్ కి అటాచ్ చేయాలా? అంటే వాట్ ఎవర్ ద డిస్క్ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్ జస్ట్ నౌ దట్ మస్ట్ బి యాడెడ్ ఇంటూ సర్వర్ అని అర్థం. దట్ మస్ట్ బి యాడెడ్ ఇంటూ సర్వర్ యాక్చువల్ గా. సో అలాంటి అన్ని నేను ఇంగ్లీష్ లో రాయిస్తే ఇబ్బంది పడతారని సింపుల్ గా షార్ట్ కట్ లో రాస్తాను నీట్ గా, అందుకోసం లేమెన్ లాంగ్వేజ్ లో, ఎందుకంటే తర్వాత ఇబ్బంది రాదు. ఓకే, సో ఇప్పుడు మనం creating a volume from the snapshot. That volume must be attached to the server. Creating volume, సరే ఇక్కడ రాసుకుంటారా? బ్రాకెట్ లో రాసుకోండి. ఎస్, దిస్ వాల్యూమ్ చెప్పండి. దిస్ వాల్యూమ్ ఆర్ డిస్క్ must be attached to the server. Yes, must be attached to the server. Yes, దీన్ని మనం ఏమని పిలవచ్చు? దిస్ ప్రాసెస్ PROC process is also called as a restore. This process is also called as a restore. అదే దీన్ని మనం చేస్తాం, attaching a volume to the server. This process is also called as a restore. ఇది యాక్చువల్ ఇక్కడ అది బ్రాకెట్ లో విషయం. This process is also called as a restore. అది దీన్ని బ్యాకప్ అండ్ రిస్టోర్ అంటే ఇది యాక్చువల్. ఈ 16 స్టెప్స్ మీరు చేయగలిగితే చెప్పగలిగితే చాలు. ఎవరికి? ఇదే ఒక ప్రాజెక్ట్ కింద, ఇదే నా ప్రాజెక్ట్ లో ఇదే చేశాను నేనని చెప్పాలి. నా ప్రాజెక్ట్ లో ఇదే చేశాను నేను. ఎస్, దిస్ వాజ్ మై రీసెంట్ టాస్క్ ఇన్సైడ్ ఇన్ మై ప్రాజెక్ట్ అని చెప్పు. నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. ఎస్, సరే సరే ఇప్పుడు బాగానే ఉంది. ఇదంతా కూడా మనం ఎక్కడ వరకు హ్యాండ్స్ ఆన్ చేయాలా? ఎస్ ఫ్రెండ్ చూడండి ఒకసారి. పార్ట్ 3 నుంచి మనం హ్యాండ్స్ ఆన్ అనేది చేయాలి. అంటే ఫస్ట్ స్టెప్ నుంచి కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఆల్రెడీ మనకు అంతా అయిపోయింది. మనం ఆల్రెడీ పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 ఈ 5 పార్ట్స్ రావు మీకు అంతే, మిగతాదన్నీ కూడా వచ్చు. ఎస్ సార్ నో, అవునా కాదా? సరే సరే ఓకే. యాక్చువల్ గా పార్ట్ 3 అనేది మనం ఎక్కడ చేయాలా? క్రియేటింగ్ స్నాప్షాట్ ఫ్రమ్ ద డిస్క్ అనేది ఇన్సైడ్ AWS. మనం AWS లో ఓకే. మరి క్రియేటింగ్ ఏ వాల్యూమ్ ఆర్ డిస్క్ ఫ్రమ్ ద స్నాప్షాట్ అంటే వాల్యూమ్ తయారు చేయటం ఆర్ డిస్క్ ని తయారు చేయటం దేని నుంచి? స్నాప్షాట్ నుంచి. ఎక్కడ చేయాలా? ఇన్సైడ్ AWS. మనం AWS లోనే. ఓకే, అటాచింగ్ ఏ వాల్యూమ్ ఆర్ డిస్క్ టు ద సర్వర్. ఎక్కడ చేయాలి అది? AWS. AWS ఇన్సైడ్ AWS అంతే. AWS స్క్రీన్ మీద ఇదంతా చేయాలి అంతే. సో నెక్స్ట్ పార్ట్ 6 లో ఏంది? నువ్వు వెరిఫికేషన్ అంతే. పార్ట్ 6 లో ఏం చేయాలి ఫ్రెండ్స్? జస్ట్ వెరిఫై ద డేటా, వెదర్ ద డేటా ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. జస్ట్ వెరిఫై ద డేటా అంతేనా? పార్ట్ 6 లో ఏం చేయాలా? స్టెప్ 17 చెప్పండి. జస్ట్ వెరిఫై ద డేటా.
whether it is available or not. క్లారిటీ వచ్చిందా? whether it's available or not. ఇది part 6 ఎక్కడ చేయాలి? Linux, sir. I mean, server లో, sir. Inside the server. Linux server. ఇన్సైడ్ లైనక్స్. ఇది స్టోరీ. ఇది ఇన్సైడ్ AWS, ఇన్సైడ్ AWS, ఇన్సైడ్ యాక్చువల్ ఇది. ఓకే, సరే. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పేసాం డైరెక్ట్ గా. AWS లో కొన్ని విషయాలు ఉన్నాయి, లైనక్స్ లో కొన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం చక్కగా చేద్దాం. సరే, ఇప్పుడు సార్ ఇదంతా మాకు పంపించండి సార్. తప్పకుండా పంపిస్తాం మిత్రులారా. కన్ఫ్యూజ్ పడొద్దు, కంగారు పడొద్దు, ఫోటోలు తీసుకోవద్దు దయచేసి. ఫ్లాప్ అయింది లైఫ్. ఓకే, సరే. దీనికి నేను ఇది డాక్యుమెంట్ పేరు ఇదే ఇస్తాను, 13/12/2024 అని ఇచ్చి మనం దీన్ని డిస్క్ మేనేజ్మెంట్ అని ఇస్తాం. డిస్క్ మేనేజ్మెంట్ అని ఇచ్చి అక్కడ బ్యాకప్ అండ్ రీస్టోర్ అని కూడా చెప్తాం. బ్యాకప్ అండ్ రీస్టోర్. ఎస్, మీకు అర్థం అవడం కోసం. గుడ్. ఇది ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తాను, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రాసిన స్టెప్స్ అన్ని మనం హ్యాండ్స్ అని చేసి పెడతాం. ఓకే, గో టు AWS ఫ్రెండ్స్. AWS, గుడ్. చూడండి, జాగ్రత్తగా చూడండి. సో జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి జాగ్రత్తగా. ఎవరో పెట్టారు పేరు, నా పేరు నీకెందుకు పేరు. మనం బీటెక్ డిగ్రీలు చదువుకున్నాం, కొని తెచ్చుకున్నాం తెలియట్లా. నా పేరు నీకెందుకు. జాయిన్ అయ్యేవాళ్ళు దయచేసి చూసుకోండి, ఏ పేరులో మనం లాగిన్ అవుతున్నామో ఎందుకు చూసుకొని జాగ్రత్తగా ఉండండి. అంతేగాని ఇలాంటివి వేస్తే చివరికి ఐటీ సెక్టర్ లో ID కార్డు తీసుకొని బయటికి పంపిస్తారు మిత్రులారా. జరిగేది అదే. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్, ఎవ్రీవేర్, ఎక్కడైనా ఎప్పుడైనా సరే. ఓకే, సరే. సరే, ఇప్పుడు యాక్చువల్ గా అరే సార్ సర్వర్ 1 ఉంది, అయితే బహుశా నిన్నటిదై ఉండొచ్చు. మనం ఈ సర్వర్ లో ఆల్రెడీ ఇదంతా మౌంటింగ్ చేస్తే, లేదు సార్ ఫస్ట్ నుంచి చేసేసేయండి సార్ అంటే చూద్దాం. అసలు యాక్చువల్ గా పట్టీలోకి వెళ్ళి దీని స్టోరీ చూద్దాం. పట్టీలోకి వెళ్ళి అసలు ఈ సర్వరు ఎస్, ఓకే, EC2 iPhone user, yes, excellent. sudo -i, yes, good. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే fdisk ఓకే, సరే. మొత్తం చేసేద్దాం అంటే ఫస్ట్ నుంచి చేద్దాం సర్వర్ నుంచి అని. టైం ఓకే సార్, సరిపోద్దాం. 8:30, 8:40 సార్. డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి కష్టం అంటారు, అవ్వదంటారు. అవుతుంది సార్. సరే, సర్వర్ ని ప్రశాంతంగా తీసుకుని, కొంతమంది ఏంటంటే ఈ రోజు నుంచే క్లాస్ లో సరిగా వినాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సరే, వాళ్ళకు చాలా మంది డిస్క్ మేనేజ్మెంట్ మొదల దగ్గర నుంచి చదవరు, పట్టించుకోరు. లాస్ట్ అప్పుడు ఏమవుతుంది అట్లా వాళ్ళు కూడా ఉంటారు. సరే, వాళ్ళ కోసం సరే ఏదో ఒక రకంగా ఫస్ట్ నుంచి వెళ్దాం. టెర్మినేట్. ఓకే, బహుశా నిన్న సర్వర్ యాక్చువల్గా ఇది. ఓకే, సో ఇప్పుడు మన యాక్చువల్గా వాల్యూమ్స్ కూడా ఉంటాయి అనుకో. ఎస్, వాల్యూమ్ కూడా ఉంది ఆల్రెడీ. ఎస్, వాల్యూమ్ కూడా మనం ఎస్ ఇది కూడా ఉంది, కరెక్ట్ గా ఉంది. అదే డేటా వాల్యూమ్ కూడా ఉంది. ఓకే, సో ఓకే, సో నా ఈ డేటా వాల్యూమ్ కూడా తీసేసేయండి డైరెక్ట్ గా. ఎస్, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా యాక్షన్స్. కొంచెం టైం పడుతుంది, రీఫ్రెష్ చేయండి. తర్వాత డేటా వాల్యూమ్ తొలగించవచ్చు, నో ప్రాబ్లం. కొంచెం టైం పడుతుంది రీఫ్రెష్. అంటే ఇది AWS అనేది GUI ఎన్విరాన్మెంట్ కాబట్టి కొంత టైం తీసుకుంటుంది అంతే. మీరు సర్వర్లు కూడా డిలీట్ చేసినప్పుడు తొందరగా అవి కూడా కనపడకుండా కనిపిస్తూ ఉంటాయి, కొంత టైం తర్వాత పోతాయి. ఎందుకంటే ఇది GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఎవరిది? AWS.
సరే, ఇప్పుడు యాక్చువల్ గా ఇదిగోండి చూసారా, డేటా వాల్యూమ్ అనేది డైరెక్ట్ అటాక్. ఇదిగో డిలీట్ వాల్యూమ్, ఎస్ డిలీట్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది. సో నౌ జస్ట్ ఫ్రెష్ గా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక సర్వర్ తయారు చేయండి ఫ్రెష్ గా. ఎస్, మనం సర్వర్ తయారు చేసేది ఎక్కడ తయారు చేయాలో ముందు తెలుసుకోవాలి. ఫస్ట్ లాంచ్ ఇన్స్టాన్స్, launch instance. So now server 1. Okay, server 1. So afterwards server 1, afterwards కింద వచ్చిన తర్వాత మిత్రులారా మీరు ఆ కీ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఈ సర్వర్ ఎక్కడ మీరు లాంచ్ చేయాలనుకుంటున్నారో, ఏ అవైలబిలిటీలో లాంచ్ చేయాలనుకుంటున్నారో ముందే చెప్పాలి. సో ఎడిట్ బటన్ లో నొక్కితే చాలు. ఎడిట్ బటన్ నొక్కితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 1A 1B 1C. సో నేను 1A లో చేయాలని చేసుకో, 1B లో చేసుకో, నో ప్రాబ్లం. 1A అంటే 1A లోనే సేవ్ అయ్యింది, ఏది 1A లోనే లాంచ్ అయ్యింది, ఏది సర్వర్. ఓకే ఓకే, 1A లోనే లాంచ్ అయింది. కొంచెం కిందకి ఇచ్చిన తర్వాత ఇలా 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 ఎస్ మన స్టోరేజ్ కెపాసిటీ ఎంత 8 GB. ఓకే ఓకే, తర్వాత దాంతో పాటు నెక్స్ట్ వచ్చేసి లాంచ్ ఇన్స్టాన్స్. సో మన ఇన్స్టాన్స్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? అవైలబిలిటీ జోన్ 1A లో ఉంది. యాక్చువల్ నువ్వు ఆ వాల్యూమ్ కూడా డిస్క్ ని కూడా ఎక్కడ చేయాలా? 1A లోనే చేయాలి. సో నౌ దిస్ ఇస్ అవర్ ఇన్స్టాన్స్ which is running already. Yes friends, okay. సో ఈ ఇన్స్టాన్స్ మనం ఎక్కడ రన్ అవుతుంది తెలుసుకోవడానికి జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలు, బాబు ఇది 1A లో నడుస్తుందమ్మా అని చెప్తుంది. కాబట్టి ఈ సర్వర్ కి ఒక వాల్యూమ్ ని అటాచ్ చేయాలి. ఈ సర్వర్ కి వాల్యూమ్ ని అటాచ్ చేయాలంటే మనకి EC2 డాష్ బోర్డ్కి వెళ్ళాలి. గో టు EC2 డాష్ బోర్డ్, ఆఫ్టర్వర్డ్స్ వాల్యూమ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ క్రియేట్ ఏ వాల్యూమ్ ఉంటుంది. క్రియేట్ ఏ వాల్యూమ్ క్లిక్ చేసిన తర్వాత బాబు నీకు ఎంత సైజు జీబీ గల వాల్యూమ్ కావాలని అడిగింది. అప్పుడు మనం 4 అంటాం. 4 అంటే 4 GB. ఎస్, అప్పుడు జస్ట్ కొంచెం మనం కిందకి వచ్చేసి తర్వాత ఎస్ అవైలబిలిటీ జోన్ 1 లోనే చేయమంటావా అని అడుగుతుంది. 1 లోనే చేసేయని చెప్పాలి అంతే. ఎందుకు? సర్వర్ 1A లో ఉంది కాబట్టి 1A. బాబు ఎన్క్రిప్షన్ ఏమైనా చేయమంటావా? నాకు అవసరం రా. స్నాప్షాట్ ఏం అవసరం ఉంది, ఇప్పుడు ఏముంది? అప్పుడు వెంటనే క్రియేట్ వాల్యూమ్. ఎస్, ద వాల్యూమ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చేసింది. గుడ్. ఇప్పుడు వాల్యూమ్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా ఎస్ ఫ్రెండ్స్ వాల్యూమ్స్ లోకి వెళ్ళి, సార్ ఇంకా రాలేదేంది, రిఫ్రెష్ బటన్ నొక్కండి. రిఫ్రెష్. ఎస్ సార్, ఇప్పుడు మనకి 4 GB వాల్యూమ్ ఉంది కదా సార్? అవును. దీని పేరు మార్చు. ఇక్కడ చేసి ఇక్కడ ఏం చేస్తామంటే డేటా వాల్యూమ్ అని పెట్టేసి సేవ్. దాని పేరు ఏంటంటే మనం రూట్ వాల్యూమ్ అని పెట్టేసి రూట్ వాల్యూమ్. ఎస్, అదేమో రూట్ వాల్యూమ్, ఇదేమో డేటా వాల్యూమ్. ఎస్, అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ గా ఈ డేటా వాల్యూమ్ ని మనం క్లిక్ చేసి ఆ సర్వర్ కి అటాచ్ చేయాలి. యాక్షన్ లోకి వెళ్ళి అటాచ్ వాల్యూమ్ టు ద సర్వర్. సో ఇప్పుడు ఏదైతే ఇన్స్టెన్స్ రన్నింగ్ అని ఇక్కడ చూస్తున్నామో దాన్ని క్లిక్ చేస్తే ఇన్స్టెన్స్ ఇక్కడ కనపడుతుంది. క్లిక్ చేయండి, డైరెక్ట్ అటాక్. అయిపోయింది. సో దానికి డివైస్ కి నేమ్ కూడా ఇచ్చేసి కావాలంటే ఇక్కడ కావాలంటే నేమ్ కూడా ఇచ్చేసి సెంటర్ బటన్ అటాచ్ వాల్యూమ్. ఎస్, అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిఫ్రెష్ బటన్ ప్రెస్ చేసి మనం ఒక సర్వర్కి వెళ్ళండి. మనం సర్వర్కి వెళ్ళి ఎస్ ఫ్రెండ్స్, సో సర్వర్కి వెళ్ళి మనకు సింపుల్ గా అర్థం కాదు. ఇన్స్టాన్స్ ఐడి మీద ఇలా క్లిక్ చేసినా ఇదిగో ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ కనిపిస్తుంది. దాన్ని కాపీ చేసుకోండి సింపుల్ గా. కాపీ. సో నౌ గో టు పట్టి. ఎస్, అయితే మీకు నెట్వర్కింగ్ ప్లస్ VPC అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక్కదాన్ని నేర్చుకున్నా సరే ఉద్యోగాలు వస్తాయి. దాని మీదే మీరు ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు లైఫ్ లాంగ్. అంతే, అంత పవర్ఫుల్ కాన్సెప్ట్. దాని పేరే VPC. నెట్వర్కింగ్ ప్లస్ VPC రెండే ఆడేది. చాలా అద్భుతంగా మనం చెప్తాం. దగ్గరగా ఒక 2 వారాలు చాలా జాగ్రత్తగా వింటే
ఐటీ సెక్టర్ లో మిమ్మల్ని తట్టేవాళ్ళు లేరు అంతే. ఆ కోర్స్ అది నేర్చుకోగలిగి విపిసి దాని పేరు. ఓకే, అది మీరు చెప్తారు సార్, తప్పకుండా చెప్తారు, చాలా చక్కగా ఎక్సలెంట్ గా చెప్తారా. ఓకే, అది అది తెలిసిన తర్వాత నుంచి అసలు నువ్వు పూర్తి స్థాయిలో క్లౌడ్ ఇంజనీర్ అంతే. అది తెలిసిన తర్వాత పూర్తి స్థాయిలో క్లౌడ్ ఇంజనీర్. సరే సార్, ఓకే. ఇప్పుడు లాగిన్ యాజ్ ఈసీటీ యూజర్ అన్నారు సార్, అంతే. ఎస్, తర్వాత ఏం రాస్తారు మీరు? తర్వాత sudo -i, ఎస్ ఇలా. ఇప్పుడు యాక్చువల్ గా రూట్ యూజర్ గా ఉన్న నేను fdisk కమాండ్ వాడటానికి ఎలిజిబుల్ పర్సన్ ని. fdisk -l అయిపోయింది. చూసారా, 4 GB వచ్చేసింది. మా డిస్క్ పేరు XVDB. ఈ డిస్క్ ని ఇలాగే కాపీ చేసుకో. ఎస్, జస్ట్ కాపీ అంటే ఏం నొక్కటం లేదే, ఇలాగ జస్ట్ సెలక్షన్ చేస్తేనే లైనక్స్ లో కాపీ అన్నట్టు అర్థం. ఓకే, ఇప్పుడు దేనికి కాపీ చేశారు? దాన్ని పార్టిషన్ చేయాలి కాబట్టి కాపీ చేశాను. క్లియర్ క్లియర్ క్లియర్. ఎస్, ఇప్పుడు నేను రైట్ క్లిక్, మౌస్ రైట్ క్లిక్ ఉంటే అది వచ్చేసింది. ఇప్పుడు వాడతా ఏమని? fdisk dev xvdb వాడేసా. ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంది? M ఫర్ హెల్ప్, హెల్ప్ తీసుకో. హెల్ప్ లో మనం ఏంది? జీపీటీ. సో మనం జీపీటీ కాబట్టి మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? జీ ఆప్షన్ ప్రెస్ చేయాలి. సింపుల్. ఎస్, జీ ఆప్షన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ జీ. ఓకే, జీ తర్వాత ఏంది ఫ్రెండ్స్? ఎన్ మీన్స్ వాట్? క్రియేట్ ఎ న్యూ పార్టిషన్. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, సో ఇప్పుడు పార్టిషన్ నెంబర్ ఎంత ఇస్తావు? 1. ఓకే, తర్వాత ఎంటర్ బటన్. మరి సెక్టార్లు కూడా మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ వదిలేసి ప్లస్ 1G ప్లస్ రాసి 1 రాసి G క్యాపిటల్ స్మాల్ ప్లస్ 1G. both is just Small, both. smaller, both రెండు just yes either use capital or small whatever it is. Yes, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ హెల్ప్ అడుగుతుంది. అప్పుడు 1 పార్టిషన్ అయిపోయింది. నెక్స్ట్ పార్టిషన్ చేయాలంటే మళ్ళీ n ప్లస్ ఎంటర్ బటన్. అగైన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ పార్టిషన్ నెంబర్ 2. ఇప్పుడు ఇది సరే డిఫాల్ట్ 2 అని ఉంది. ఏం సార్ అది? ఏం లేదు, లైనక్స్ మనల్ని టెస్ట్ చేస్తాం. ఏ బాబు, నువ్వు పార్టిషన్ నెంబర్ ఇవ్వకపోతే నేనే ఇస్తా డిఫాల్ట్ నెంబర్ 2 అని. నీకు ఓకేనా? ఓకే అంటే ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టు అంటది. లేదు నేనే టైప్ చేస్తాననుకుంటే నువ్వే 2 టైప్ చేయి. 2 కాదు 128 టైప్ చేసుకో, నో ప్రాబ్లం, ఎంతైనా చేసుకో, నీ ఇష్టం. అది అడిగింది రేంజ్ 2 నుంచి 128 లోపల నువ్వు ఏదైనా నెంబర్ టైప్ చేసుకో. నేను 2 టైప్ చేస్తా. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, సెక్టార్స్. ఓకే, ఇప్పుడు ఏంది? ప్లస్ 1G, మళ్ళీ 1G ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు లాస్ట్ లో ఏం చేయాలి ఫ్రెండ్స్? W ఉంటుంది సార్, సేమ్ W ఉంటుంది సార్. W అండ్ Q. సో W అంటే ఏం ఫ్రెండ్స్? డైరెక్ట్ గా W అంటే సేవ్ అయి బయటకు Save. వచ్చేస్తుంది. ఇవన్నీ సేవ్ చేసేసి బయటకు వచ్చేసి అర్థం. ప్రెస్ ఎంటర్. ఓకే, పార్టిషన్స్ అంతా అయిపోయింది బయటకి. ఇప్పుడు పార్టిషన్ చూడాలంటే ఎలా ఫ్రెండ్స్? LSBL కి కొట్టచ్చా? Yes, sir. ఓకే, సో LSBL కి వెళ్ళి చూసామా? XVDB1 పార్టిషన్ ఉంది, XVDB2 పార్టిషన్ ఉంది. సో ఇదిగో XVDB అనేది డిస్క్ అమ్మా, దానికి 2 పార్టిషన్స్ ఉన్నాయి, 1 ఉంది 2 ఉంది. కానీ వాటికి మౌంట్ పాయింట్స్ ఏమైనా ఉందా? నో. కానీ ఆల్రెడీ XVDA1 కి 8 GB డిస్క్ కి ఆల్రెడీ మౌంట్ పాయింట్ ఉంది. అది ఆ మౌంట్ పాయింట్ పేరు ఏంటి ఫ్రెండ్స్? ఏంటది? Flash. Forward Slash. అందుకోసం ఫార్వర్డ్ స్లాష్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం. ఎస్, ఇట్స్ లైక్ డ్రైవ్ లాంటిది, అది కూడా డిస్క్ లాంటిదే అని చెప్పాను నేను. అదే ఇది. ఎస్, అంటే లైనక్స్ లో మనం ఏది మాట్లాడుకున్నా సరే ఫైలు డైరెక్టరీ మాత్రం అనుకోవాలి మీరు. రెండో నథింగ్ ఇస్ దేర్. సరే సార్, ఓకే సార్. సార్ ఇప్పుడు మనకి ఫైల్ సిస్టమ్ ఎలా అటాచ్ చేయాలా మనకు ఆల్రెడీ తెలుసు. ఫైల్ సిస్టమ్ ఎలా అటాచ్ చేయాలి ఫ్రెండ్స్? NKFS -t. ఎక్సలెంట్. XFS సార్, XFS ఫైల్ సిస్టమ్ ఇవ్వాలి సార్. ఫైల్ సిస్టమ్ ఇవ్వాలంట. ఓకే, XFS ఇవ్వాలి. ఓకే, DEV XVDB1 కరెక్టేనా? కరెక్టే సార్. తప్ప? కరెక్ట్. టీ కూడా టైప్ అవసరం. ఎస్, ఓకే, అయిపోయింది.
నెక్స్ట్ ఇంకోటి ఏంది ఎంకే ఎఫ్ఎస్ టి ఎక్స్ఎఫ్ఎస్ డివి ఎక్స్వి డిబి 2 అంటే నేను ఆల్రెడీ నిన్న చేశాను కాబట్టి ఫాస్ట్గా వెళ్తాను అంతే. నిన్న అయితే చాలా చక్కగా చెప్పాను మీకు, అవునా కాదా? చాలా సింపుల్ గా. సరే, ఎంకేఎఫ్ఎస్ హైఫన్ టి ఎక్స్ఎఫ్ఎస్ డివి ఎక్స్బిడి ప్రెస్ ఎంటర్ బటన్ చేయొచ్చా? తప్పులు ఉన్నాయా? చేయొచ్చు సార్. సరే, ఓకే. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంది? ఇక నెక్స్ట్ లెవెల్లో మనం ఎక్కడ దాకా వచ్చామో చూసుకోండి. రియల్ గా మనం దగ్గరగా ఎక్కడ దాకా వచ్చామో చూడండి. చూసారా? ఎస్ మనం ఆల్రెడీ ఇదిగో ఎస్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ దాకా వచ్చాం. అంటే పార్ట్ 2 లో ఉన్న స్టెప్ 9 దాకా వచ్చాం. ఇక్కడ స్టెప్ 10 ఏంది ఫ్రెండ్స్? స్టెప్ 10 క్రియేటింగ్ ఫోల్డర్స్ యూజింగ్ mkdir కమాండ్. సో ఇది నెక్స్ట్ స్టెప్ 10 స్టెప్ 11 అయిపోయింది. ఓకే, స్టెప్ 10 ఏంది ఫ్రెండ్స్? ఇప్పుడు చెప్పండి మీరు. క్రియేటింగ్ 2 ఫాలోవర్స్ క్రియేట్ చేయాలి సార్. mkdir /deposit డిపాజిట్స్ ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, mkdir /payments ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, సో ఇవి మాత్రం మనకు కనపడవు. ఎందుకు? LSI పని కొడితే మనకు కనపడవు, నో, జీరోనే. ఎందుకంటే మనం ఫార్వర్డ్ స్లాష్ లో వాటిని తయారు చేసింది, అక్కడ ఫోల్డర్స్ ని తయారు చేసింది. సరే, ఓకే సార్. ఇప్పుడు వీటిని డైరెక్ట్ గా ఫోల్డర్స్ కి అటాచ్ చేయొచ్చు కదా? సారీ, డిస్క్ కి, పార్టిషన్ కి, డిస్క్ పార్టిషన్ కి. అదే ఇది మౌంట్. అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్ ఈస్ కాల్డ్ మౌంటింగ్. అదే మనం ఇప్పుడు చేస్తాం. మౌంట్ రాసి చెప్పండి డైరెక్ట్ గా. మౌంట్ రాసి డిస్క్ నేమ్ సార్. db1 /deposits. సెంటర్ బటన్. సరే, మళ్ళీ ఏంది? మౌంట్ రాసి payments db2 రాసి payments. ఎక్సలెంట్, ఎంటర్ బటన్. అయిపోయింది. ఇప్పుడు మరి చెప్పండి, మనకి ఫైల్ సిస్టమ్స్ కనపడాలి. ఇప్పుడు సరే, LSBL కి ఒకసారి కొట్టండి. వచ్చిందా? ఎస్, LSBL కి కొట్టిన వెంటనే ఇదిగో బాబు XVDB1 అనేది దీనికి మౌంట్ అయిందమ్మా, చూసుకో. యాక్సెస్ పాయింట్ ఇదే. అంటే DB1 అనే డిస్క్ పార్టిషన్ ని నువ్వు యాక్సెస్ చేయడానికి ఉపయోగించే యాక్సెస్ పాయింట్, దాని పేరే డిపాజిట్స్. అంటే డిపాజిట్స్ అనేది ఒక ఫోల్డరే. త్రూ దిస్ ఫోల్డర్ ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ డిస్క్. త్రూ దిస్ డిపాజిట్స్ ఫోల్డర్ ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్ డిస్క్. అంతే, ఇంకేం లేదు, సింపుల్. దీన్నే మనం మౌంట్ పాయింట్స్ అంటాం. ఓకే, సరే. ఇప్పుడు యాక్చువల్ గా నా ఉద్దేశం ఏంటంటే ఫైల్ సిస్టమ్ చూడాలా? ఎలా చూడాలి? pf-ht సార్. pf-space ht. capital T. ఓకే, ఎస్ చూసారా? XFS రెండింటికి డిపాజిట్స్ ఆన్ అయిపోయింది. సరే, అయిపోయింది సార్. తర్వాత నెక్స్ట్ డేటాని మనం ఎంటర్ చేయాలి కదా? ఎట్లా ఎంటర్ చేయాలా? టచ్ రాసి forward /deposits deposit file deposit file డిపాజిట్ ఫైల్ అని ఇట్లా రాద్దాం. 1.50 50 ఫైల్స్ తయారు చేయాలి డిపాజిట్. జస్ట్ సరే, ప్రెస్ ఎంటర్ బటన్. సరే, టచ్ పేమెంట్స్ /pay file .50 అంతేనా? Yes, sir. గుడ్. సో నౌ ఇప్పుడు యాక్చువల్ గా LS రాసి // రాసి DEPOSITS రాస్తే ఏమొస్తుంది చెప్పండి? ఇదిగో 50 ఫైల్స్ వస్తాయి. ఉన్నాయి 50 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సో మళ్ళీ LS రాసి // రాసి పేమెంట్స్. కానీ LS రాసి // రాసి పేమెంట్స్ అని ఎందుకు కొడుతున్నాం కొంతమందికి తెలియదు. ఈ క్లాస్ లోనే ఉన్నారు వాళ్ళు, తెలుసు వాళ్ళ గురించి. ఎస్, బట్ చాలా హార్డ్ వర్క్ చేయాలి, అదర్వైజ్ ఎవరో రక్షించలేరు మిత్రులారా. గుడ్. సో LS రాసిన తర్వాత // పేమెంట్స్ ఎందుకు కొడతారో కూడా తెలియదు చాలా మంది. ఐ నో వెరీ వెల్.
కానీ బాగా జాగ్రత్తగా కష్టపడాలి. సరే సార్, ఓకే, కష్టపడతాం. ఇప్పుడు యాక్చువల్ గా ఈ రెండిట్లో డేటా ఉంది అంటే డిస్కుల్లో డేటా ఉందా, ఫైల్లో డేటా ఉందా? ఇప్పుడు డిస్క్ చెప్పండి. లో సార్. డిస్క్ లో అదే ఇది రాసింది. 50 ఫైల్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్సైడ్ డిస్క్ పార్టిషన్. అదే డిస్క్ పార్టిషన్. ఏ పార్టిషన్? ఇదిగో డిస్క్ పార్టిషన్ XVDB1, ఇక్కడ డిస్క్ పార్టిషన్ XVDB2. ఇది యాక్చువల్ స్టోరీ. ఓకే సార్, ఓకే సార్, ఇదంతా బాగానే ఉంది సార్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 3 అన్నారు మీరు. అది ఎక్కడ జరగాల వర్క్? ఇన్సైడ్ AWS లో జరగాలని చెప్పారు. ఎలాగా? క్రియేటింగ్ ఏ స్నాప్ షాట్ ఫ్రమ్ ద డిస్క్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బ్యాకప్ అంటున్నారు దాన్ని. ఓహో, ఎక్కడది? ఇన్సైడ్ AWS లో జరగాల. బట్ ఇక్కడ ఇదేంది? ఇది లైనెక్స్ కదా. మరి ఎక్కడికి వెళ్ళాలి మనం? గో టు AWS. ఎస్ ఎస్. ఇప్పుడు గో టు AWS అంటే నువ్వు ఎవరివి? AWS క్లౌడ్ ఇంజనీరా, లైనెక్స్ అడ్మిన్వా? AWS. నువ్వు AWS. నువ్వు AWS నీకు వస్తే నువ్వే, అంతే, కన్ఫర్మ్. సరే సార్, సార్ మాకు స్నాప్ షాట్ అనేది ఒక డిస్క్ నుంచి స్నాప్ షాట్ ఎలా తయారు చేయాలి సార్? ఏంటి గొడవ? చూస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, రియల్ గా చూడండి. ఇట్ వాస్ ఎస్. ఓకే, గుడ్. సో నౌ ఇప్పుడు మీరు చూడండి చక్కగా. మనకి స్నాప్ షాట్ తయారు చేయటం అంటే ఎట్లా తయారు చేయాలి ఏంటి మీకు తెలియదు కదా. చూడండి, యాక్చువల్ గా ఐఎమ్ ఇన్సైడ్ EC2 డాష్ బోర్డ్ ఫ్రెండ్స్. ఎక్కడున్నా నేను? EC2 డాష్ బోర్డ్ దగ్గర ఉన్నా. చూడండి జాగ్రత్త. EC2 డాష్ బోర్డ్ లో ఉన్న నేను ఇదిగోండి ఇక్కడ ఇలా వస్తే ఇలా చూసారా స్నాప్ షాట్ అని? ఎస్ స్నాప్. ఇదే ఆప్షన్. అరే సార్, వాల్యూమ్స్ పక్కనే ఉంది కదా సార్? అవును, వాల్యూమ్స్ పక్కనే ఉంది. ఎస్ వాల్యూమ్స్ పక్కనే ఉంది సార్. అంటే మనం ఇవన్నిటిని నేర్పిస్తారు సార్ మీకు. అవును, ఆటో స్కేలింగ్ అనేది నేర్పిస్తాం, ఎలాస్టిక్ ఐపీస్ నేర్పిస్తాం, తర్వాత నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్ అనేది కూడా నేర్పిస్తాం. ఎక్సలెంట్ అండ్ ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. ఇవన్నీ అద్భుతమైన కాన్సెప్ట్ బాస్. ఇవి నేర్చుకుంటే చాలు, ఈజీ సక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు స్నాప్ షాట్ గురించి కూడా నేర్చుకున్నాం. అవును, స్నాప్ షాట్ గురించి కూడా నేర్చుకున్నాం. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఈ స్నాప్ షాట్ గొడవ మీరు ఏంటి ఎలా చెప్తారు? ఇప్పుడు సార్ చూడండి. ఎస్, గో టు ది స్నాప్ షాట్. ఓకే, ఫైన్. సో ఓకే సార్, ఇప్పుడు గో టు స్నాప్ షాట్ అన్నాం కరెక్టే. మరి ఇప్పుడు గో టు స్నాప్ షాట్ అంటే ఇప్పుడు చూడండి సార్, క్రియేట్ ఏ స్నాప్ షాట్ ఉంది. మరి దేనికి వెళ్ళాలా? యాక్షన్కి వెళ్ళమంటారా? ఓకే, లేదా క్రియేట్ స్నాప్ షాట్కి వెళ్ళమంటారు? క్రియేట్ స్నాప్ షాట్. క్రియేట్ స్నాప్ షాట్ సార్. క్రియేట్ స్నాప్ షాట్ అన్నది కరెక్టే. ఇక్కడ చూసిన తర్వాత సోర్స్ అంటే ఏది? అంటే బాబు, నువ్వు ఒక స్నాప్ షాట్ ని తయారు చేయాలనుకున్నావు కరెక్టే. మరి ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? చెప్పండి మీరే. వాల్యూమ్ నుంచి. వాల్యూమ్ నుంచి. ఏ వాల్యూమ్ అది? రూట్, ఐ మీన్ ఇదే డేటా వాల్యూమ్ సార్. డేటా వాల్యూమ్. దిస్ డేటా వాల్యూమ్ ఆల్రెడీ అటాచ్డ్ టు ద సర్వర్. ఎక్కడ? సర్వర్ 1 కి అటాచ్ చేయండి డేటా వాల్యూమ్. అటాచ్ చేయని ఈ డేటా వాల్యూమ్ నుంచి ఒక స్నాప్ షాట్ తయారు చేస్తారు. ఓకే, అదే ఈ వాల్యూమ్. ఎస్, వాల్యూమ్. సో ఇప్పుడు జనరల్ గా ఇది తర్వాత ఇక స్నాప్ షాట్ డిస్క్రిప్షన్ అదంతా నువ్వు ఇవ్వచ్చు. ఇక్కడ క్రియేట్ స్నాప్ షాట్ చూసావా? ఇది ఈ స్టెప్ ఏంది తెలుసా? ఇదే క్రియేటింగ్ స్నాప్ షాట్ ఫ్రమ్ ద డిస్క్. డిస్క్ అంటే ఏంది? వాల్యూమ్. అదే ఇక్కడ రాశాను. అదే ఇక్కడ రాశాను వాడు. ఎస్ ఇది వాల్యూమ్. ఓకే, ఇప్పుడు ఏంది మనకి? క్రియేట్ స్నాప్ షాట్. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు 4GB వాల్యూమ్ సైజు 4GB ఉంది. అది దాన్ని స్నాప్ షాట్ రూపంలో నేను తీసుకున్నాను. ఇన్సైడ్ స్నాప్ షాట్ ఆప్షన్ లో నేను చూడండి. ఎస్, ఒక స్నాప్ షాట్ ఉంది. ఈ స్నాప్ షాట్ కి పేరు ఇచ్చుకో. ఏమని పేరుస్తావు తెలుసా? ఎస్, సర్వర్ 1 డేటా స్నాప్. అంటే సర్వర్ 1 యొక్క డేటా స్నాప్ షాట్ ఇది. ఓకే, సర్వర్ 1 యొక్క డేటా వాల్యూమ్ స్నాప్ షాట్ అని అర్థం. సర్వర్ 1 యొక్క డేటా వాల్యూమ్ స్నాప్ షాట్ ఇది. ఎంత ఉంది అది? 4GB. ఓకే, బాగుంది. ఇప్పుడు యాక్చువల్ గా రిఫ్రెష్ అయిపోయింది. రిఫ్రెష్ సార్. ఇప్పుడు రిఫ్రెష్ చేశారు కరెక్టే. స్నాప్ షాట్ రెడీ అయిపోయింది సార్. గుడ్. ఇన్సైడ్ AWS లో క్రియేటింగ్ ఏ స్నాప్ షాట్ ఫ్రమ్ ద డిస్క్ అయిపోయింది. అంటే బ్యాకప్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది ఫ్రెండ్స్? ఇప్పుడు ఆల్రెడీ
బ్యాకప్ అయిపోయిన తర్వాత ఏం కావాలి మనకి? Restore. వాల్యూమ్ ఫ్రమ్ ద స్నాప్షాట్. Snapshot. అంటే ఈ వాల్యూమ్ అర్థమైందా? ఈ స్నాప్షాట్ నుంచి ఒక వాల్యూమ్ ని తయారు చేయండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ముందు వాల్యూమ్ ఉంది, దాని అర్థం తెలుసుకోండి. క్రియేటింగ్ ఏ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్షాట్ అంటే ఇక్కడ కనపడే ఈ స్నాప్షాట్ నుంచి వాల్యూమ్ ను తయారు చేయండి అని చెప్తాను, అంతే తెలుగులో. సో కాబట్టి దీన్ని నేను క్లిక్ చేసి ఎస్ ఇక్కడ యాక్షన్స్ లోకి వెళ్ళు. ఓకే, అరే సార్ కనపడింది సార్, క్రియేట్ ఏ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్షాట్ కనపడింది కదా. ఎస్ సార్ నో, క్రియేట్ ఏ వాల్యూమ్ ఫ్రమ్ ద స్నాప్షాట్. ఎస్, ప్లస్ సెంటర్ బటన్ అయిపోయింది. ఓకే ఓకే, మరి ఇప్పుడు ఈ స్నాప్షాట్ అనే దాన్ని ఉపయోగించి వాల్యూమ్ ను తయారు చేయాలా? మరి ఆ వాల్యూమ్ ని ఏ అవైలబిలిటీ జోన్ లో తయారు చేయమంటావు? వాల్యూమ్ అంటే తెలుసు కదా, ఇక నీకు అర్థమైపోయింది. వాల్యూమ్ తయారు చేయటమే కాన్సెప్ట్. 1A లో చేస్తావా 1B లో చేస్తావా నీ ఇష్టం. అక్కడ బ్యాకప్ సర్వర్ ఏ జోన్ లో ఉంటే ఇది ఈ వాల్యూమ్ ను కూడా అదే అవైలబిలిటీ జోన్ లో నువ్వు తయారు చేయాలి. రెండో సర్వర్ ఉందే, రెండో సర్వర్ అనేది ఏ వాల్యూమ్ ఏ అవైలబిలిటీ జోన్ లో మనం లాంచ్ చేయబోతున్నాం అక్కడే దీన్ని చేసుకోవాలి, అక్కడ దీన్ని చేసుకోవాలి. ఎస్ ఎస్, అంటే మనం రెండో సర్వర్ కి వాల్యూమ్ ని అటాచ్ చేయబోతున్నాం దానికోసం. సో ఇప్పుడు యాక్చువల్ గా నాకు చూస్తే జాగ్రత్తగా వినండి. ఓకే, యాక్చువల్ గా ఇది ఓకే అయిపోయింది. ఇదేంది? ఇది అవైలబిలిటీ జోను 1A లో ఉంది. ఇదేంది? సర్వర్ యాక్చువల్. ఓకే, దీని నుంచి మనం స్నాప్ తయారు చేసాం, ఈ స్నాప్స్ నుంచి మనం వాల్యూమ్ తయారు చేసాం. బట్ ఆ వాల్యూమ్ మస్ట్ బి అవైలబుల్ ఇన్సైడ్ విచ్ అవైలబిలిటీ జోన్? అంటే ఇది సర్వర్ మనం ఇక్కడ రెండో సర్వర్ ఉంది కదా, ఇది బ్యాకప్ సర్వర్. ఎస్, ఇది సర్వర్, రెండో సర్వర్ బ్యాకప్ సర్వర్ ఉంది కదా, ఆ సర్వర్ ఏ అవైలబిలిటీ జోన్ లో ఉందో తెలుసుకొని అదే అవైలబిలిటీ జోన్ లో ఇప్పుడు నా వాల్యూమ్ ని తయారు చేయాలి అంటున్నా నేను. ఈ అవైలబిలిటీ జోన్ కూడా 1A తీసుకోండి. ఏవిజీ అవైలబిలిటీ జోన్ 1A తీసుకో. ఏది? ఇది బ్యాకప్ సర్వర్ కూడా ఇక్కడ పెట్టేసుకో. సార్ 1B తీసుకో, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. సరే, ఇప్పుడు యాక్చువల్ గా స్నాప్ అనేది ఇదిగో ఈ సర్వర్ నుంచి స్నాప్ తీసుకున్నాను, ఆ స్నాప్ నుంచి వాల్యూమ్ తయారు చేశాను. బట్ తయారు చేసిన వాల్యూమ్ మస్ట్ బి ఎస్ ఎక్కడ? 1A. ఎందుకు 1A అంటే నువ్వు అటాచ్ చేయబోయే ఈ వాల్యూమ్ అనేది ఎస్ ఈ సర్వర్ కి 1A లోనే ఉంది కాబట్టి నువ్వు కూడా ఇక్కడ వాల్యూమ్ ని 1A లోనే చేయాలి, సో దట్ యూ కెన్ అటాచ్, అదర్వైజ్ నాట్ పాసిబుల్. ఎందుకు మనం ఏ అవైలబిలిటీ జోన్ లో పెడుతున్నాం అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ వాల్యూమ్ అనేది 1A లోనే ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే భవిష్యత్తులో మనం 1A లో ఉన్న సర్వర్ కి మాత్రమే ఈ డిస్క్ ని అటాచ్ చేయబోతున్నాం. ఈ 1A లో ఉన్న ఈ సర్వరే సెకండ్ సర్వర్, దాన్నే మనం బ్యాకప్ సర్వర్ అని పిలుస్తున్నాం. ఎస్ ఎస్, దానికోసం స్నాప్ తయారు చేయడం వరకు అర్థమైంది కొంతమందికి. ఈ స్నాప్ నుంచి మళ్ళీ వాల్యూమ్ తయారు చేసేటప్పుడు ఈ 1A లో అర్థం కాల, అంటే అక్కడ హ్యాండ్స్ ఆన్ లేదు ఈ రోజు వరకు మీకు డిస్క్ మేనేజ్మెంట్ మీద అని అర్థం. ఎస్, కాబట్టి ఈ రోజైనా ట్రై చేయండి, ఈ వీడియో చూసి కనీసం ఈ రోజైనా ట్రై చేస్తే కొంచెం నాలెడ్జ్ వచ్చి తెక్కిద్ది, అదర్వైజ్ దేవుడు కూడా కాపాడలేడు మిమ్మల్ని. ఓకే సరే సార్, ఇప్పుడు స్నాప్ నుంచి వాల్యూమ్ తయారు చేస్తున్నాం, ఆ వాల్యూమ్ మస్ట్ బి ఇన్సైడ్ 1A లో అంటున్నారు, కరెక్టే. మరి చేయండి సార్, నో ప్రాబ్లం, చేసి ఇక్కడ 1A లోనే 1A లోనే. ఎస్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ థింగ్, వాల్యూమ్ తయారు చేయడం మీకు వచ్చి ఆల్రెడీ. ఎస్, అయిపోయింది సార్, వాల్యూమ్ తయారు చేసేసాము. మరి ఎక్కడికి వెళ్ళాలా? EC2 డాష్ బోర్డ్, గో టు EC2 డాష్ బోర్డ్. వాల్యూమ్ తయారు చేసిన తర్వాత అది వచ్చి వాల్యూమ్స్ లోనే పడుతుంది. ఎస్, ఇదిగోండి ఇక్కడ స్నాప్ షాట్ కాదు, స్నాప్ షాట్ పని అయిపోయింది. ఒక స్నాప్ షాట్ తీసాము, అది ఉంది, దాని నుంచి వాల్యూమ్ తయారు చేసాము, అది ఇందులో పడింది. ఇప్పుడు వాల్యూమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 3 వచ్చేసినాయి. సార్ 3 వాల్యూమ్స్ ఏమేంటి సార్ చూడండి, ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చూస్తే ఎస్ ఫ్రెండ్స్ చూడండి 3 వాల్యూమ్స్ ఏమేమి వచ్చినాయో ఒకసారి. ఎస్ ఎస్, ఇది స్టోరీ. ఎస్, చూసారా? ఇందాకేంటి మనం రూట్ వాల్యూమ్ అంటే మన సర్వర్ ఇది డేటా వాల్యూమ్ అంటే మన సర్వర్ కి అటాచ్ చేసింది. ఇప్పుడు ఏంది? ఇది ఈ బ్యాకప్ తీసిన వాల్యూమ్ ఇది.
ఇదిగో 4 GB. ఎస్ 4 GB ఎక్కడి నుంచి వచ్చింది? మన స్నాప్ షాట్ నుంచి వచ్చింది. ఇదిగో స్నాప్. ఎస్ ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా మనకి అది స్నాప్ వాల్యూమ్ అని రాసుకోండి. ఇక్కడ తీసి స్నాప్ షాట్ వాల్యూమ్, అది స్నాప్ వాల్యూమ్ యాక్చువల్ గా. అర్థమైంది? ఆ వాల్యూమ్ ఏంది? స్నాప్ వాల్యూమ్. అంటే ఇది బ్యాకప్ వాల్యూమ్, యాక్చువల్ గా బ్యాకప్ డిస్క్ అని ఉంటుంది అది. ఇది వాల్యూమేనా? వాల్యూమే. ఇది వాల్యూమే. ఎస్. ఇప్పుడు ఈ వాల్యూమ్ ని ఎక్కడికైనా మనం ఫ్రెండ్స్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఏ సర్వర్ కైనా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ చేస్తే వెంటనే ఆ డేటా దాంట్లోకి మూవ్ అవుతుంది ఈజీగా. ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఒక సర్వర్ తయారు చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఫ్రెండ్స్ ఉంది సార్. Yes. వెళ్ళి ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్. ఇంకొక రెండో సర్వర్ తయారు చేస్తాను. కొంచెం హ్యాండ్స్ ఆన్ బాగా చేయగలిగిన వాళ్ళకి ఈ క్లాస్ అర్థమైంది. అందుకే నిన్న టైం ఇచ్చాను నేను. నిన్న చేసిన వాళ్ళకి ఇది రోజు అర్థమైంది. అదర్వైజ్ మొక్క కూడా అర్థం కాదు. ఓకే సరే. ఇప్పుడు ఈ సర్వర్ పేరు ఏంటంటే సర్వర్ 2. ఓకే. దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బ్యాకప్ సర్వర్ ఆర్ సర్వర్ 2 మీకు తెలిసినంత వరకు. సరే చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి ఇన్స్టాన్స్ టైప్, ఇదిగో కీ పేర్. కీ పేరు నేను మామూలు ఇస్తా, అక్టోబర్. ఎస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ థింగ్, బట్ ఇక్కడ మీరు చూసుకోవాలా ఈ సర్వర్ అనేది ఏ అవైలబిలిటీ జోన్ లో మనం లాంచ్ చేయాలా, దానికోసం ఉన్న ఆప్షన్ పేరే ఇది ఎడిట్ ఆప్షన్. ఎడిట్ కొట్టాలి ఇక్కడ. ఎడిట్ ప్రెస్ చేస్తే అప్పుడు అడిగిద్ది యాక్చువల్ గా ఇక్కడ సబ్నెట్ అనే ప్లేస్ లో. ఇక్కడ సార్ ఇవన్నీ మాకు ఎప్పుడు అర్థమవుతాయి సార్? అది నెట్వర్కింగ్ అండ్ విపిసి కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అర్థమైంది, చాలా చక్కగా అర్థమైంది. ఇప్పుడైతే అర్థం కాదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? 1 year చూసుకోండి. 1 year సర్వర్ ని 1 year లో లాంచ్ చేయాలి. క్లిక్ చేసి 1 year అయిపోయింది. చూసారా మొత్తం కూడా ఇదిగో 1 year లోనే ఈ సర్వర్ ను లాంచ్ చేస్తాం. ఇదిగో 1 year. ఇది ఓకే సార్ అయిపోయింది. సో 1 year లో లాంచ్ చేశాం. సరే ఇది 1 year లో లాంచ్ చేసేసాను. అవైలబుల్ జోన్ 1 year లో లాంచ్ చేసేసాను. అయిపోయిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత లాంచ్ అంటే క్లిక్ చేయాలి కదా బటన్, లాంచ్ బటన్. అయిపోయింది. సో సర్వర్ 2 హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. అయిపోయింది. అయిపోయింది. చూసారా? ఇన్స్టాన్స్ ప్రెస్ చేసినా కానీ 2 సర్వర్లు మీకు కనపడతాయి. చూసారా? 2 సర్వర్లు వచ్చాయి. సర్వర్ 1 ఉంది, సర్వర్ 2 ఉంది. స్క్రీన్ కొంచెం చిన్నది చేయాలి అందుకోసం. ఓకే ఫైన్. ఇప్పుడు యాక్చువల్ గా సర్వర్ 1 ఉంది, సర్వర్ 2 ఉంది. సో సర్వర్ 2 కూడా మనకి చేసింది, రన్నింగ్ మోడ్ లో ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తే సర్వర్ 2 లోకి లాగిన్ అవ్వండి. కాఫీ పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ పట్టి. పట్టీలోకి వెళ్ళండి. కేకే సెషన్ సెట్టింగ్స్ 2కి వెళ్ళండి. లోడ్ అంటే సర్వర్ 2 ఇది యాక్చువల్ గా సర్వర్ 2కి స్క్రీన్ కలర్ మార్చేస్తుంది కావాలని. మీరు కూడా అలా మార్చుకొని ట్రై చేయండి. క్లిక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి గుడ్ యాక్సెప్ట్ బటన్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ EC2 -user sudo -i. Now fdisk -l. చూసారా? ఒక డిస్కే మనకు ఉంది, 2 డిస్క్ ని యాడ్ చేయాల. మనం స్నాప్ షాట్ నుంచి తయారు చేసిన డిస్క్ ఉందే అది ఇంతవరకు యాడ్ చేయాల. జస్ట్ మనం ఒక సర్వర్ ని తయారు చేసి రెడీగా పెట్టుకున్నాం అంతే. ద సర్వర్ ఈజ్ రెడీ నౌ, అంతే సింపుల్. ఆ సర్వర్ రెడీ అయిపోయింది. ఇది ఇంతే. ఇప్పుడు ఇక్కడ తయారు చేసిన ఈ వాల్యూమ్ ని ఈ సర్వర్ కి అటాచ్ చేస్తాయి, అంతే సింపుల్. సో మీకు తెలుసు సర్వర్ కి ఒక వాల్యూమ్ ని సర్వర్ కి ఎలా అటాచ్ చేయాలి. ఒక వాల్యూమ్ ని సర్వర్ కి అటాచ్ ఎలా చేయాలి? అటాచింగ్ ఏ వాల్యూమ్ టు ద సర్వర్. ఎక్కడది? ఇన్సైడ్ AWS. అప్పుడు మనం AWS కి వెళ్ళి, ఇది AWS. ఓకే, AWS కి వెళ్ళి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్? వేర్ షుడ్ ఐ గో? వాల్యూమ్స్. వాల్యూమ్స్ కి వెళ్ళు డైరెక్ట్.
వాల్యూమ్స్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ కనపడుతుంది. స్నాప్ షాట్ వాల్యూమా, డేటా వాల్యూమా, ఏ వాల్యూమ్ ని ఈ సర్వర్ కి Snapshot volume. ఇప్పుడు స్నాప్ Snapshot షాట్ స్నాప్చాట్ వన్ సార్. అటాచ్ చేయబోతున్నాం. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి అవసరమైతే రిఫ్రెష్ చేసి స్నాప్ షాట్ ని ఇలా క్లిక్ చేసి ఓకే ఇలా చేసిన తర్వాత అది యాక్షన్స్ లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలా? అటాచ్ వాల్యూమ్. ఎస్. సో ఈ స్నాప్ షాట్ నుంచి తీసిన ఈ వాల్యూమ్ ని ఏ సర్వర్ కి అటాచ్ చేయాలా? ఇదిగో సర్వర్ 1 సర్వర్ 2 కనిపిస్తుంది. సర్వర్ 2 సార్. సర్వర్ 2. అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అటాచ్ వాల్యూమ్. ఓకే ఇక్కడ ఇది ఇవ్వాలి కదా. ఎస్, అటాచ్ వాల్యూమ్ అయిపోయింది. డిస్క్ కి పేరు ఇచ్చాను నేను. అయిపోయింది. ఎస్, అటాచ్ చేసి పడేసా. గుడ్. ఇప్పుడు అటాచ్ చేసిన తర్వాత ఇక AWS పని అయిపోయింది. ఇప్పుడు లైనక్స్ లోకి రావాలి. మళ్ళీ లైనక్స్ లోకి ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చేసి ఇది సర్వర్ 2. ఇప్పుడు LSBL కి కొడితే ఏమొస్తుంది అంటావు? ఏమైనా వస్తుందా? వస్తుంది సార్. డిస్క్ యాడ్ అవుతుంది. ఐ మీన్ డిస్కే కాదు, డిస్క్ పార్టిషన్లతో ఐ సహా మీన్ పార్టిషన్స్ యాడ్ అవుతుంది. యాడ్ అయిపోయింది. డిస్కే కాదు, డిస్క్ పార్టిషన్ తో సహా మొత్తం పార్టిషన్స్. కనపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పార్టిషన్స్ చేసిన డిస్క్ నే మనం లోపల ఇన్సర్ట్ చేసాం. గుర్తుందా? పార్టిషన్స్ చేసిన డిస్క్ నే లోపల మనం యాడ్ చేసాం కాబట్టి కనపడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎఫ్ డిస్క్ -L ప్లస్ ఎంటర్ బటన్. ఎంత అది? DB1 DB2 DB1 వచ్చేసిందా? అంటే ఇందాక మనం పార్టిషన్ చేసిన డిస్క్ నే దానికి అటాచ్ చేసాం కాబట్టి అదే చూస్తుంది. సార్ ఇప్పుడు ఈ డిస్క్ లో ఉన్న డేటాని యాక్సెస్ ఎట్లా చేయాలి సార్? అది ఇప్పుడు టాస్క్. చెప్పండి ఎలా చేయాలా? ఒక ఫోల్డర్ క్రియేట్. అది ఇప్పుడు ఇక్కడ డిస్క్ లో డేటాని మనం చూడడానికి ఇక్కడ మళ్ళీ ఒక ఫోల్డర్ యాక్సెస్ పాయింట్ తయారు చేయాలి. ఓకే ఇప్పుడు అర్థమైంది సార్. ఎస్ ఇంతే సింపుల్. డిస్క్ కదా, ఇది డిస్క్. ఆ డిస్క్ ని మనం 2 పార్టిషన్లు చేసాం. XVDB1 XVDB2. ఓకే, కొంత డేటా అటాచ్ చేసేసాం, యాడ్ చేసేసాం. యాడ్ చేసిన తర్వాత ముందు ఎట్లా యాడ్ చేసాం డేటాని? పూర్తిగా ఫోల్డర్ సహాయంతో. ఫోల్డర్స్ లేకుండా డేటాని యాడ్ చేయలేము. ఈ ఫోల్డర్ సహాయంతో యాడ్ చేసేసాం. అంటే మౌంటింగ్ చేసేసాం. దానికి మౌంటింగ్ చేసి ఫోల్డర్లు చేసి అన్ని చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేసాం? ఈ డిస్క్ మొత్తాన్ని బ్యాకప్ తీసుకున్నాం. ఆ బ్యాకప్ ఎలా తీసుకున్నాం? మొత్తాన్ని బ్యాకప్ ఇలా తీసేసుకొని, అంటే దాన్ని ఏంది స్నాప్ షాట్ తయారు చేసుకొని, ఆ స్నాప్ షాట్ నుంచి ఒక వాల్యూమ్ తయారు చేసుకొని, అర్థమైందా? ఆ వాల్యూమ్ తీసుకొచ్చి సర్వర్ కి అటాచ్ చేసేసాం. ఇది బ్యాకప్ సర్వర్ నెంబర్ 2. సో ఎప్పుడైతే ఈ వాల్యూమ్ అనే ఇది ఏదైతే ఉందో, వాల్యూమ్ అనే డిస్క్ నే వాల్యూమ్ అంటాం కదా, ఇలా. సో నౌ దిస్ వాల్యూమ్ అటాచ్డ్ టు ద సర్వర్ 2. అప్పుడు సింపుల్ గా ఈ వాల్యూమ్ లో ఉన్న డిస్క్లు పార్టిషన్స్ కూడా ఇక్కడికి వచ్చేసినాయి. XVDB1 వచ్చింది, XVDB2 వచ్చింది. ఏది ఈ సర్వర్ లోకి లాగినే నేను చూస్తే. కానీ DB1 లో కొంత డేటా ఉంది, DB2 లో కొంత డేటా ఉంది. ఇది డేటా ఉన్న డిస్క్లే. కానీ ఇప్పుడు ఈ డిస్కుల్లో ఉన్న డేటాని చూడాలంటే మనకి ఏం కావాలా? ఫోల్డర్. ఈ డిస్కుల్లో ఉన్న డేటాను చూడాలంటే ఏం కావాలా మనకి? ఫోల్డర్. రెండింటికి 2 ఫోల్డర్లు మళ్ళీ కావాలి. ఎందుకు? చూడడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, ఏదన్నా చేయడానికి ఫోల్డర్లు కావాలా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? మళ్ళీ ఇక్కడ ఏం కావాలా? మళ్ళీ ఒక ఫోల్డర్స్ తయారు చేసుకొని ఆ ఫోల్డర్ ని డిస్క్లకి అటాచ్ చేయాలా. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ మౌంటింగ్. అంటే ఇప్పుడు మౌంటింగ్ చేయాలా సార్? తప్పకుండా చేయాలి. అదర్వైజ్ ఎలా చూస్తాం? మౌంట్ పాయింట్స్ క్రియేషన్ చేయాలి నువ్వు. మౌంట్ పాయింట్స్ ఉన్నాయా? లేవు. మౌంట్ పాయింట్స్ ఉన్నాయా? లేవు. ఎలా చెప్పగలను మౌంట్ పాయింట్స్ లేవు అని? LSBL there are no mount points to see the data, to update the data inside the disk. ఇది నేను సర్వర్ 2 నుంచి, దయచేసి మైక్రోలో నుంచి బయటికి రండి. సర్వర్ 2 ఇది, సర్వర్ 1 కాదు. సర్వర్ 1 కలర్ బ్లాక్, సర్వర్ 2 కలర్ రెడ్. ఇది ఓకే, గుడ్. సో ఇప్పుడు యాక్చువల్ గా సర్వర్ 2 లో ఉన్న డేటాని చూడాలా. అర్థమైందా? సర్వర్ 2 లో ఉన్న డేటాని ఎలా చూడాలా? ఫోల్డర్ కావాలి. ఏ ఫోల్డర్? మన ఇష్టం వచ్చిన ఫోల్డర్. సార్ ఇప్పుడు మన ఇష్టం అంటే ఏంది? MKDR రాసి మన ఇష్టం వచ్చిన ఫోల్డర్ KK రాసుకో.
ఏ ఫోల్డర్ అయినా పాపరా రాసుకో, ఏ ఫోల్డర్ అయినా రాసుకో. సరే డిపాజిట్స్ రాయొచ్చా, రాసుకో, ఏదైనా రాసుకో. ఎంకేడిఆర్ రాసుకొని ఇలాగే ఏబిసి బ్యాంక్ రాద్దాం సార్. ఏబిసి బ్యాంక్ అని రాయొచ్చా, రాసుకో, నో ప్రాబ్లం. ఏబిసి బ్యాంక్ 1 ఫోల్డర్ నేమ్, ఏబిసి బ్యాంక్ 1 ప్రెస్ ఎంటర్. ఎంకేడిఆర్ / ఏబిసి బ్యాంక్ 2 2 ఫోల్డర్లు తయారు చేసి, ఇప్పుడు ఈ 2 ఫోల్డర్లు దానికి మౌంట్ చేయొచ్చా, దేనికి LSBLకి కొట్టు, ఇదిగో ఈ రెండింటికి మౌంటింగ్ చేయొచ్చా, XVDB1 కి XVDB2 కి చేయొచ్చా లేదా, చేయొచ్చు సార్. ఎంకే మౌంటే. ఎంకేడిఆర్ కాదు, అయిపోయింది మౌంట్. మౌంట్ డిస్క్ నేమ్ మౌంట్ డిస్క్ నేమ్ ఫోల్డర్ ని ఇది ఫోల్డర్ XVDB1 1 ఫోల్డర్ నేమ్ ఏంది, / ABC బ్యాంక్ 1 ABC బ్యాంక్ 1. అంతే అయిపోయింది. మళ్ళీ మౌంట్ రాసి సిడి DB రాసి XVDB2 రాసి ఏబిసి ABC బ్యాంక్ 2 బ్యాంక్ 2. సో అయిపోయింది ఈజీగా. ఇప్పుడు మనం ఆ ఫోల్డర్స్, ఆ డిస్క్లకి ఈ ఫోల్డర్ని అటాచ్ చేసేసా. ఆ డిస్క్లకి ఈ ఫోల్డర్ని అటాచ్ చేసా. ఎక్కడున్న డిస్క్లకి, ఇక్కడున్న డిస్క్లకి, డిస్క్ పార్టిషన్స్ కి. ఏం ఫోల్డర్ అది, ఏబిసి బ్యాంక్ 1 ఏబిసి బ్యాంక్ 2 చేసేసా. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ 2 ఈ ఫోల్డర్స్ అనేది యాక్సెస్ పాయింట్స్ టు ద డిస్క్. కాబట్టి ఈ యాక్సెస్ పాయింట్ ద్వారాగా మనం డిస్క్ లో ఉన్న డేటా చూడొచ్చు అంటున్నా నేను. చూడొచ్చా, చూడొచ్చు ఈజీగా. చూడండి, రెండో సర్వర్ ఇది, బ్యాకప్ సర్వర్. ఈ సర్వర్ లో మనం అసలు ఇటువంటి డేటాని ఇప్పుడు దాకా ఎంటర్ చేయాల. మరి ఇప్పుడు LS రాసి ఏబిసి LS రాసి / బ్యాంక్ 1 రాయొచ్చా, డేటా రావాలి కదా, రైట్ రావాలి సార్. చూసారా, ఆ డేటా మొత్తం ఇక్కడ కనిపిస్తుంది, సేమ్ డేటా. ఓకే, మళ్ళీ LS రాసి / రాసి ఏబిసి బ్యాంక్ 2 కనిపిస్తుందా, కనిపిస్తుంది. బ్యాంక్ 2 అంటే ఏంది, ఇది చూసారా. అంటే ఈ ఫోల్డర్ సహాయంతో మనం ఆ డేటాని చూడగలుగుతున్నాం, అంతే. అది బ్యాకప్ అండ్ రిస్టోర్ అయిపోయింది. సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు మనం సింపుల్ గా చెప్పాలంటే, ఇదిగో సార్ ఈ డేటా సర్వర్ 1 లో ఉంది కదా, సర్వర్ 2 లో కూడా ఉంటుందా, ఉంటుంది. 2 ప్లేసులు ఉంటుంది, 2 ప్లేసెస్ లో ఉంటుంది. ఓ సారీ సార్, 1 minute. ఇప్పుడు ఇక్కడ ఈ డేటా, ఆ డేటా, 2 డేటాలు ఉంటాయి. ఓకే, ఎస్ అంటే మీకు ట్రై చేస్తున్నాం చూపించడానికి, అంతే, ఇంకేం లేదు. అక్కడ అయిపోయింది క్లాసు, చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఇది ఓకే, ఇది ఉంది యాక్చువల్గా. ఇక్కడేమో ఒక సర్వర్ ఉంది. ఇది బ్లాక్ అనేది ఏమో జనరల్ గా మాస్టర్ సర్వర్. ఈ మాస్టర్ సర్వర్ లో ఉన్న డేటాని మనం బ్యాకప్ తీసుకున్నాం ఈ సర్వర్ లో, అంతే. మాస్టర్ సర్వర్ లో డేటా డిస్క్ లో ఏముంది చెక్ చేయండి. మీరు చెక్ చేయాలంటే LS రాసి అక్కడ ఫోల్డర్ మౌంట్ అయిన ఫోల్డర్ పేరు రాయాలి. డిపాజిట్స్ అక్కడ మౌంట్ అయింది అది, డిపాజిట్స్. ప్లస్ ఎంటర్ బటన్, చూసారా మొత్తం ఫైల్స్ వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ మౌంట్ అయిన ఫోల్డర్ పేరు వేరే, అదేంటిది LS ABC బ్యాంక్ 1 అని రాసా. అంటే ఇక్కడ మౌంట్ అయిన ఫోల్డర్ వేరే, ఎందుకంటే నేను కావాలనే మార్చా, కన్ఫ్యూజ్ అవుతారు. సో LS ABC బ్యాంక్ 1 మొత్తం అదే ఫోల్డర్స్ కనపడింది, సేమ్ టు సేమ్. ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడ కూడా అందుబాటులో ఉంటుంది. సో అప్పుడు ఈ సర్వర్ అయినా ఈ సర్వర్ రెండు సేమ్ అవుతుంది, మాస్టర్ బ్యాక్. ఓకే, కాబట్టి ఇలాగా మనం బ్యాకప్ అండ్ రిస్టోర్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్సలెంట్ టాస్క్. సో కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ట్రై చేయండి, వస్తుంది. ఈ స్టెప్స్ అన్ని నేను పంపిస్తాను సూటిగా, స్పష్టంగా మీరు చదవండి ఫస్ట్. అంతేగాని ఊరికే డేటా ఎంట్రీ ఆపరేటర్ లాగా ఊరికే ఏదో పొడిచేసే వాళ్ళగా ల్యాప్టాప్ల ముందు కూర్చొని మన ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ కి బిల్డప్ ఇవ్వడానికి కాదు. మనం ఎదగటానికి మనం పూర్తి స్థాయిలో పూర్తిగా బలంగా మంచి, అంటే మనం పొందాగా, అంటే మనం ఆక్సిజన్ కోసం ఇదంతా. ఆక్సిజన్ మనం సంపాదించడానికి. ఓకే, ఆక్సిజన్ లేకపోతే మనిషికి వాల్యూవే లేదు. బంధువులు, ఫ్రెండ్స్, స్నేహితులు ఎవరు పట్టించుకోరు మిత్రులారా, ఇప్పుడు ఏదో అంటారు కానీ. కాబట్టి
దానికోసం మనం కష్టపడి పని చేయాలి. అది అవతల వాళ్ళకి బిల్డప్ ఇచ్చుకోవడానికి స్టైల్ గా కూర్చొని ఏదో ల్యాప్టాప్ టకటక ఏదో అది కొట్టడానికి టైపింగ్ కూడా రాదు చాలా మందికి అయితే. అట్లొద్దు. నేను చెప్పేది ఏంటి స్పష్టంగా చదవాలి, డాక్యుమెంట్ ని ప్రింట్ తీసుకో, చదువు 4-5 సార్లు, తర్వాత ల్యాబ్లోకి రా. అప్పుడు నీకు కాన్సెప్ట్ ఉంటది, నువ్వు ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ అయినట్టు ఉంటుంది, పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా నువ్వు సక్సెస్ అవ్వాలి. ఎస్, అంతేగాని ఊరక అనవసరంగా కొంతమంది